అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్తే వాసుదేవాయ. నమో నారాయణాయ చ. ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. శ్రీ బదరీనాథాయ నమః. శ్రీ కేదారనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న నారాయణ స్వామికి యోగీశ్వరులకి నమస్కరించుకుని మనం ప్రాతకాలంలో షట్పదీ స్తోత్రాన్ని వాళ్ళ ప్రారంభం చేసుకున్నాం. దాని ద్వారా మనకి భక్తిని జ్ఞానాన్ని శంకరులు ఏ విధంగా సాధనాపరంగా చెప్పారో చెప్పుకుని సాధనలో భాగంగానే మనం ఈ రోజు నుంచి మధ్యాహ్నకాల సమావేశంలో బదరీ కేదార మాహాత్మ్యాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ బదరీ కేదార మాహాత్మ్యం గురించి అనేక పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. స్కాంద పురాణంలో అయితే బదరీ క్షేత్ర మాహాత్మ్యం ఒక ప్రత్యేక ఖండంగా ప్రస్తావన చేశారు. ఇలా వివిధ పురాణాల్లోని ఈ స్కాంద పురాణంలోని వీటిలో అంతర్భాగాలు కలబోసుకుని మనం క్షేత్ర మాహాత్మ్యాన్ని వివరించుకోబోతున్నాం. అసలు క్షేత్ర రూపంలో పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిర్భవిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. క్షేత్రరూపీ జనార్దన, క్షేత్రరూపీ మహేశ్వర అని కూడా శాస్త్రములు ఉన్నాయి. క్షేత్రము అంటే ఏ చోటైతే దివ్యశక్తితో ఉంటుందో దాని క్షేత్రం అంటాం. జలం కానీ దివ్యంగా అయితే తీర్థం అంటాం. ఇక్కడ తీర్థము క్షేత్రము రెండూ కలిగినటువంటి ఒక మహా స్థలంలో మనం ఉన్నాం. అయితే క్షేత్రాలు ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే మహర్షులు వాళ్ళ తపశ్శక్తి చేత వాళ్ళు పరమాత్మ యొక్క శక్తిని అక్కడ నిక్షిప్తం చేస్తారు. వారి తపశ్శక్తికి సంతోషించి భగవంతుడు అక్కడికి వస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయనంతటా ఆయన వచ్చాడు కనుక స్వయంభూ. వీళ్ళ తపఫలం అక్కడ ప్రోధి చేయబడి ఉంటుంది కనుక తపశ్శక్తి అక్కడ చక్కగా కేంద్రీకృతమై ఉంటుంది కనుక ఆ క్షేత్రానికి అంత మహిమ. అలా మనకి భారతదేశంలో అనేక క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో బదరీ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ బదరీ ఇటు కేదారం ఇదంతా కలుపుకొని కేదారఖండమని వర్ణిస్తున్న శాస్త్రం మనకి. ముఖ్యంగా హరిద్వార్ నుంచి కేదార్ వరకు కూడా కేదారఖండమనే ప్రస్తావన మనకు కనబడుతున్నది. అందున ప్రత్యేకించి
మనకి ఇటువైపు అలకనంద ఈ ప్రాంతమును మొదలుకొని కేదారం వరకు మరింత ప్రాధాన్యాన్ని చెప్పారు. హిమవత్పర్వత శ్రేణిలో ప్రతి భాగము గొప్పదైనప్పటికీ కూడా ఆ గంగా మహాదేవి ప్రవహించే ప్రాంతాలకి చాలా విశేషం ఉన్నది. ఇక్కడ అనేక మంది మహర్షులు, మనకు మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సనాతన ధర్మానికి పట్టుకొమ్మలైన గ్రంథాలని చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రంథాలకు మూలకర్తలైన మహర్షులందరూ కూడా ఈ ప్రాంతమునందే తమ తపశ్శక్తి చేత వీటిని మనకు అందించారు. కనుకనే మనదైన జ్ఞానానికి మూల కేంద్రం ఈ ప్రాంతాల్లోనూ ఉన్నది. ఇప్పటికీ మన మామూలు కంటితో చూడలేని యోగీశ్వరులందరూ ఇక్కడున్న సిద్ధాశ్రమాల్లో ఉంటారు. అందుకు గంగాయమునియోరు మునిభ్యశ్చరమః నమస్కారం చేసుకుని ఈ బదరీ క్షేత్ర మహత్యాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ క్షేత్ర మహాత్యం చెప్పేటప్పుడు మొదటి అధ్యాయం అంతా కూడాను విష్ణు క్షేత్రములన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఎన్నెన్ని విష్ణు క్షేత్రాలు భారతదేశంలో ఉన్నాయో వాటి ప్రధానమైన వాటిని పేర్కొంటున్నారు. వీటిని ప్రస్తావించుకోవడం చేత మన పాపాలు పోతాయని, మనలో ఉత్తమ సంస్కారాలు జాగృతి జరుగుతాయని అంటున్నారు. మనం ఇక్కడే కూర్చుని అన్ని క్షేత్రాలను కూడా మననం చేసుకోవచ్చు. అందుకే ఆ మొదటి అధ్యాయంలో వివిధములైన విష్ణు క్షేత్రాల ప్రస్తావన. అయితే శౌనక మహర్షి సూతుల వారిని అడుగుతూ, ప్రాప్తే కలియుగే ఘోరే సర్వధర్మ బహిష్కృతే జనావై దుష్టకర్మాణ సర్వధర్మ వివర్జితా క్షుద్రాయుష క్షుద్ర ప్రాణ బలవీర్య తపక్రియా అధర్మనిరతా సర్వే వేదశాస్త్ర వివర్జితా. ఘోరమైన కలియుగం వచ్చినప్పటికీ మానవులు సర్వధర్మ బహిష్కృతులైపోయి దుష్టకర్మల్లో తేలియాడుతూ, పైగా వేదాదుల యొక్క విజ్ఞానము క్రమంగా మరుగున పడిపోతున్నటువంటి సమయంలో క్షుద్ర ఆయుష క్షుద్ర ప్రాణ, ఆయుష్యులు క్షుద్రములైపోతాయండి, చిన్న చిన్న ఆయుష్యులు, ప్రాణశక్తి తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వీళ్ళు ఏ విధంగా తరించగలరు అని ప్రశ్న వేస్తూ, పైగా ఈ తీర్థములు అనేకం చెప్పబడుతున్నాయి, ఏ తీర్థములు కలియుగంలో సేవించడం చేత సిద్ధి లభిస్తున్నది అని ప్రశ్న వేసి, కుత్రవా అల్ప ప్రయత్నేన తపో మంత్రాష్ట సిద్ధిదాహ, పెద్ద పెద్ద సాధనలు చేయడానికి కలియుగంలో అనుకూలత ఉండదు. అలాంటి సమయంలో ఎక్కడ కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ సిద్ధి లభిస్తుందో అలాంటి విషయాల్ని చెప్పండి అని అడిగేట శౌనకుడు. ఎవరి కోసం అడిగాడు? ఆయన కోసమా? ఏతదన్యశ్చ సర్వమే పరార్థైక ప్రయోజనం. పురాణాల్లో కొన్ని మాటలు ఉంటాయండి, చాలా గొప్ప శబ్దములవి. పరార్థ ఏక ప్రయోజనం అంటే ఇతరులకి క్షేమం కలగడమే ప్రయోజనముగా కలిగినటువంటి ప్రశ్న వేశాడు. బ్రూహి భద్రాయ లోకానాం అనుగ్రహ విచక్షణ, లోకానుగ్రహం కోసం తపన పడే సూత పౌరాణిక, దయచేసి క్షేమమునకై ఆ విషయాన్ని చెప్పు అనగానే ఒక్కసారి సూతుల వారు అన్నారు, నువ్వు అడిగిన ప్రశ్నతో నా మనసు నిండా నారాయణుడి నిండిపోయాడు అన్నాడు ఆయన. ఆ ప్రస్తావన చూడండి. సాధు సాధు మహాభాగా భవాన్ పరహితే రతః హరిభక్తి కృతాసక్తి ప్రక్షాళిత మనోమల. హరిభక్తిపై ఆసక్తి మనస్సులో ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తుందట. చక్కటి మాట చెప్పాడు. అథమే దేవకీపుత్రో హృత్పద్మమధిరోహతి. ఇప్పుడు దేవకీపుత్రుడు నా హృదయ పద్మంలో అధిరోహించాడు. అంటే ఇప్పుడు మాట్లాడబోయేవన్నీ వాసుదేవుడు మాట్లాడనమాట అంటూ, పైగా భగవంతుడి గురించి చెప్పుకునే అవకాశం మీరు ఇచ్చారన్నాడు సౌనకాదులతో సూతులు. ఎందుకంటే ఎక్కడ కూర్చొని మనం భగవత్ చర్చ చేస్తామో అదే సత్సంగం అని, సత్పురుషులతో సాంగత్యం. హరతి దుష్కృత సంచయముత్తమాం గతిమలం తనుతే తనుమానినాం అధిక పుణ్యవశాదవశాత్మనాం జగతి దుర్లభ సాధు సమాగమ. చక్కటి శ్లోకాన్ని చెప్తున్నారు అక్కడ. సాధు సమాగమం అంటే సత్పురుషుల సాంగత్యం ఈ జగత్తులో అత్యంత దుర్లభం, దొరకడం కష్టం. దొరికిందా అది హరతి దుష్కృత సంచయం, దుష్కృత సమూహములన్నిటినీ కూడా తొలగిస్తున్నది. తనుమానినాం గతమలం తనుతే, తనుమానినాం అంటే శరీరమే నేను అనుకునేటువంటి మూర్ఖులకి వాళ్ళ యొక్క మాలిన్యములన్నీ కూడా సత్సాంగత్యం వల్ల తొలగుతాయి. అధిక పుణ్యవశాత్, అధిక పుణ్యం వల్లనే దొరుకుతుంది సత్సాంగత్యం. కనుకనే సత్సంగ మహిమ ముందు చెప్పాడు. ఎందుకంటే ఏ జ్ఞానం రావాలన్నా ముందు ఉండవలసింది సత్సాంగత్యం కనుక దాని మహిమని ఇక్కడ చెప్పి అప్పుడు సూతుల వారు వివరిస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఒకప్పుడు కైలాస శిఖరంలో సుబ్రహ్మణ్య స్వామి శివుని అడిగాడు అన్నారు. స్కంద పురాణం లేదు కదా, అందుకు స్కందునికి శివుడు చెప్పినటువంటి అంశములే మనకు వివిధ క్షేత్ర మహాత్మ్యములుగా స్కంద పురాణం మనకు అందిస్తున్నది. ఒక ఆశ్చర్యకరమైన భావం కలుగుతుంది స్కంద పురాణాన్ని చూస్తే. మనకి భారతదేశంలో ఇప్పటికీ మనం ప్రవేశించలేనటువంటి క్షేత్రములు ఉన్నాయి. వాటి వివరాలన్నీ కూడా ఈ మహానుభావుడు ఇచ్చాడు వ్యాసుడు. ఎలా తెలుసుకోగలిగాడు ఇవన్నీ కూడా? ఇక్కడ మొదలుకొని ఎక్కడో మనకి కన్యాకుమారి వరకు మొత్తం భారతదేశంలో మూల మూలలో ఉన్న క్షేత్రాల మహాత్మ్యాలన్నీ కూడా అందులో చెప్పారంటే ఆ వ్యాసదేవుడు యొక్క తపశ్శక్తికి ముందు నమస్కారం చేసుకోవాలి.
ఇప్పుడు బదరీలో కూడా మనం అనేక తీర్థాలు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఈ మనకు భగవంతుడు ఇచ్చిన ఈ 4 రోజులు. ఇందులో కొన్ని మీరు సేవించుకోగలరు, కొన్ని చూడలేరు కూడా. కానీ ఇందులో ఏం చెప్తాడంటే బదరీ మాహాత్మ్యం వినడమే ఇక్కడ క్షేత్రాలన్నీ సేవించడంతో సమానం అన్నాడు. అలాగని ఇక్కడ కూర్చుని వింటే చాలని నేను చెప్పలేదు. చూడగలిగినన్ని చూస్తూ ఇది వింటే చూడనివి కూడా చూసిన పుణ్యాన్ని మనం మూట కట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. కనుకనే బదరీ క్షేత్రయాత్ర సంపూర్ణ అవడం కోసం మనకి ప్రవచన రూపంలో భగవంతుడు అవకాశం ఇచ్చాడని నారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ భగవన్ సర్వలోకానాం కర్తా హర్తా పితా గురుహు. సుబ్రహ్మణ్య స్వామి శివుడితో అంటున్నాడు, భగవన్ సర్వలోకానాం కర్తా హర్తా పితా గురుహు. నువ్వు సర్వలోకములకు, ఒక నాకే కాదు సర్వలోకములకు కూడా నువ్వు కర్తవు, హర్తవు, తండ్రివి, గురువు కూడా. క్షేమాయ సర్వజంతూనాం తపసే కృత నిశ్చయ. పైగా ఈ సర్వ జగత్తు యొక్క క్షేమమునకై నువ్వు ఈ కలికాల మానవులకి పనికొచ్చేటువంటి విషయములు చెప్పు. ముఖ్యంగా నారాయణ యొక్క దివ్య తీర్థముల యొక్క మాహాత్మ్యం వినాలనుకుంటున్నాను అంటే ఇక్కడ స్వామి యొక్క దివ్య తీర్థాలను చెప్తున్నాడు. క్షేత్రాలకి తీర్థాలకు ప్రత్యేకత ఏంటంటే తీర్థముల్ని క్షేత్రముల్ని అధిష్ఠించి దేవతలు ఉంటారు. తీర్థదేవతలు, క్షేత్రదేవతలు అని అంటారు. వీరు స్మరించితే చాలా సంతోషిస్తారట. అందుకే మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఆ క్షేత్రయాత్ర చేయొచ్చు, చేయలేకపోవచ్చు, కానీ ఆ తీర్థాలని, తీర్థదేవతల్ని స్మరించితే చాలన్నారు. అందుకు మనకిక్కడ ఒకేసారిగా మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం విష్ణు క్షేత్రాలన్నీ తిప్పుతున్నాడు శివుడు. బహూని సంతి తీర్థాని క్షేత్రాని చ షడానన హరివాస నివాసైక పరాణి పరమార్థినాం. హరివాస నివాసైక పరాణి, నారాయణుడు ఎల్లవేళలా నివసించేటువంటి గొప్ప క్షేత్రములు చాలా ఉన్నాయి. అందులో కొన్ని కామ్యాని కానిచిత్ సంతి, కొన్ని కామ్యతీర్థములు. కామ్యతీర్థములు అంటే కోరిన కోరికలు తీర్చే తీర్థాలు కొన్ని. కానిచిన్ ముక్తిదాన్యపి, కొన్ని ముక్తినిస్తాయి. ఒకడు గుర్తుపెట్టుకోవాలి, క్షేత్రాలు తీర్థాలు నేరుగా ముక్తిని ఎప్పుడు ఇవ్వండి, అవి క్రమంగా ముక్తినిస్తాయి. అది ఇక్కడ అర్థం. ఎందుకంటే ముక్తి కావాలంటే జ్ఞానం తప్ప మరో మార్గం లేదు. మరి క్షేత్రాలు తీర్థాలు ముక్తినిస్తాయని చెప్తే అబద్ధమా అంటే కాదు, జ్ఞానానికి కావలసిన అనుకూలతనిస్తాయి. ఇవి చిత్తశుద్ధిని, విచారాన్ని ఇస్తాయి. నేనేమిటి, ఎక్కడి నుంచి వచ్చాను విచారించడానికి క్షేత్రములు సహకరిస్తాయి. ఎందుకంటే క్షేత్రాల్లో, తీర్థాల్లో మహాత్ములు సంచరిస్తుంటారు. వారి సాంగత్యం దొరకచ్చు, లేదా వారి తప ప్రభావం వల్ల మనలోనే మంచి ఆలోచన జాగృతి విచారణ వెళుతుంది. అందుకే ఇవన్నీ కూడా మనకు సహకరిస్తాయి. పైగా శంకర భగవత్పాదుల వారే క్షేత్రయాత్ర, తీర్థయాత్ర చెయ్యమని ఆదేశించారండి. అహం బ్రహ్మాస్మి చెప్పిన మహాత్మునే చెప్పాడు. ఎందుకంటే భక్తిలో మొదటి స్థితిలో స్థూల భక్తి అంటారు. ఆ స్థూల భక్తిలో మాత్రం తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు, అర్చనలు ఇవన్నీ చేయాలట. అవి చేయగా 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 సూక్ష్మ భక్తిగా అది పరిణమిస్తుంది. అదే జ్ఞానం అని చెప్పారు అక్కడ. ఈ 2 విషయములు మీకు నేను ప్రబోధ సుధాకర్ అని చెప్పినప్పుడు భీమవరంలో చెప్పాను. మీ అందరికీ అది గుర్తుండుంటుంది. కనుకనే శంకర భగవత్పాదుల వారు ఆ విషయాన్ని మనకు బోధించారు, ఆయన చేశారు. ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి ఇహాముత్రార్థదాన్యేవ బహుపుణ్యప్రదానివై, ఇహలోక పరలోక సుఖాలనిచ్చేవి, పుణ్యాలనిచ్చేవి. ఇక్కడ ఒక్కసారి ఏ ఏ నదీ తీరాల్లో ఆ దివ్యమైన స్వామి యొక్క తీర్థాలు ఉన్నాయో ఒక వరుసగా చెప్తున్నాడు. గంగా గోదావరి రేవ తపతి యమునా సరిత్ క్షిప్రా సరస్వతి పుణ్య గౌతమి కౌశికీ తథా కావేరీ తామ్రపర్ణీ చ చంద్రభాగా మహేంద్రజ చిత్రోత్పలా వేత్రవతి సరయు పుణ్యవాహిని చర్మణ్వతి శతదృశ్చ పయిస్విన్యత్రి సంభవ గండికా బాహుదా సర్వా పుణ్యా సింధు సరస్వతి. ఒక్కసారి వరసలో ఎన్ని పుణ్యనదులు చెప్పుకున్నామో చూడండి. కొన్ని పుణ్యనదుల పేర్లు కూడా తెలియవు మనకి. అది మన కాశ్మీర్లో ఇప్పుడు జీలం నది అని ఉంది, దానికి వితస్తా అని పురాణాల్లో పేరు. ఇప్పుడు కాశ్మీర్ మనదనే భావమే మనకి లేదు అసలు. ఎన్నో దివ్యమైన పురాణాలున్న తీర్థాలు హిమవత్పర్వత ప్రాంతాల్లోని ఇతరత్రా కూడా ఉన్నాయి. అందుకే మన వైపున గోదావరి ఇత్యాది పేర్లు చెప్పారు. ఇక్కడ రేవా అంటే నర్మదా నది, ఇత్యాది క్షిప్రా నది ఉజ్జయిని దగ్గర ఉన్నటువంటిది. ఈ నదులన్నీ నారాయణ యొక్క నివాసములైన తీర్థములు ఎన్నో ఉన్నాయి. ఇవి భుక్తి ముక్తి ప్రదాశ్చైత శవ్యమానా ముహుర్ముహు. భుక్తిని ముక్తిని ఇస్తాయన్నారు. భుక్తి అంటే భోగము, ముక్తి అంటే మోక్షం, రెండింటిని ఇస్తాయి. పైగా పట్టణముల్లో అయోధ్య, ద్వారకా, కాశీ, మధురా, అవంతికా తథా కురుక్షేత్రం, రామతీర్థం, కాంచీచ పురుషోత్తమం. పురుషోత్తమం అంటే పూరి అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్న క్షేత్రం. పుష్కరం, పుష్కర క్షేత్రం అంటే కురుక్షేత్రం దగ్గర ఉన్నది. దర్దుర క్షేత్రం, వారాహం విధి నిర్మితం, బదర్యాక్షం మహాపుణ్యం క్షేత్రం సర్వార్థ సాధనం, అయోధ్యాం విధి విదృష్ట్వా. పైగా ఇక్కడెక్కడ సాధనలు ఎలా చేయాలో ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేక చెప్తున్నాడు. పురీం ముక్త్యేక సాధినీం సర్వపాప విముక్తా ప్రయాంతి హరిమందిరం. అయోధ్యలో శాస్త్రబద్ధంగా అక్కడ
విష్ణు సాధన చేసినట్లయితే వారు హరిమందిరానికి చేరుకుంటున్నారు. అలాగే ముక్తి మార్గానికి హేతువైనటువంటి పురీ క్షేత్రం గురించి మళ్ళీ ప్రస్తావన చేశారు. అయోధ్య మోక్ష పట్టణాల్లో ఒకటి. పైగా వివిధ విష్ణు నిషేవణ పూర్వకాచరిత పూజన నర్తన కీర్తనా గృహమవాప్యమవాస్య హరేరను చింతనార్జిత గృహార్జిత మృత్యుపరాక్రమా. ఈ క్షేత్రాల్లో సంచారం చేస్తూ నారాయణ్ణి పూజిస్తూ ఆయన యొక్క లీలల్ని ఆయన యొక్క మహిమల్ని మననం చేసుకుంటూ వాటిని కీర్తించుకుంటూ ఇళ్ళని విడిచిపెట్టి ఎందరో ధన్యులు తిరుగుతుంటారు. మనలాగా మనం ఇళ్ళని విడిచిపెట్టామా? ఇళ్ళని విడిచిపెట్టాలన్నమాట చాలా గట్టి మాట. ఇళ్ళని విడిచిపెట్టి మాట భాగవతంలో చాలా మార్లు వస్తుంది. గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచును మరలని. గృహవ్రతులై ఉండకుండా ఇళ్ళని విడిచిపెట్టి అంటే లౌకిక విషయ లంపటాలన్నింటిని విడిచిపెట్టి నారాయణ పరులై తిరుగుతుంటారు చాలామంది. పైగా అయోధ్యలో సరయూ నదిలో స్నానం చేసి అక్కడ రామస్మరణ రామ జపం ఇత్యాదులు చేసుకున్నటువంటి వారు మరి జన్మించారు సుమా. ఇది ఒకటి చెప్పాడు. ఇక్కడే మన అయోధ్యలో ఒక్కసారి భావన చేయాలి. మన అయోధ్య వెళ్ళేవండి, ఏమీ లేవండి, ఏదో రాముడు ఇక్కడ తిరుగుతాడని ఏవో చెప్తారు వాళ్ళు అక్కడ అని. నేను ఉదయమే చెప్పాను, సూపర్ స్ట్రక్చర్ కాదు క్షేత్రం అంటే. క్షేత్రానికి ప్రాధాన్యం భూమి, అక్కడున్న భూమికి ప్రాధాన్యం. అక్కడ ఆలయం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వాడు రాముడు ఇక్కడ తిరిగాడు అని ఇప్పటిదాకా ఎలాగో ఉండదు. వాళ్ళు అనుకున్నంత మాత్రం తప్పేమీ లేదు. అక్కడ మనం రాముడిని ఇక్కడ తిరిగిన వాడని భావించినంత మాత్రం దోషము లేదు. ఎలాగో తిరిగాడు కనుక ఎక్కడైనా మీరు భావించుకోవచ్చు. అందుకే క్షేత్రంలో పైన కట్టిన నిర్మాణాలు ప్రధానం కాదు, నేల ప్రాధాన్యం. క్షేత్రంలో ఆ భూమికి అంత ప్రాధాన్యం ఉంటుంది. అందుకే అది ఎప్పుడూ రామమయమే. రాముడు పుట్టకముందే అది రామమయం. అది తనమయం కనుక తాను అక్కడ పుట్టాడు, అది తెలుసుకోవాలి. ఆయన ఎంచుకున్న చోట్లంతా గొప్పవి. అదేవిధంగా ద్వారకాయాం హరిసాక్షాత్ స్వాలయం నైవ ముంచతి. ద్వారకలో స్వామి ఇప్పటికీ విడిచిపెట్టాడు తన ఇంటిని అన్నాడు. ఇప్పటికీ అంటే ఒకప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా ద్వారకలో ద్వాపరయుగాంతంలో అని మనం అంటే కాదుట, ఇప్పటికీ ఉంటాడట. అద్యాపి భవనం కశ్చిత్ పుణ్యవద్భి ప్రదృశ్యతే. ఇప్పటికీ కొందరు పుణ్యాత్ములు ఆ కృష్ణ పరమాత్మ ఉన్న దివ్య భవనాన్ని చూడగలరు అన్నాడు. అందరూ చూడలేరనమాట. అక్కడికి వెళ్ళి గుడి చూడొచ్చు, కానీ ఆ దివ్యమైన తేజోమయమైన ఒక మందిరం ఉంది అక్కడ. అది ఎవరో పుణ్యాత్ములు మాత్రమే చూడగలరు. అందుకే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన కంటితో చూడలేని దివ్య భూమికలు కొన్ని ఉంటాయి, సిద్ధభూములు. మనం దాని పక్క నుంచి పడితే మనకేం కనబడవు, కానీ అక్కడున్న పుణ్యమైనటువంటి ప్రాంతములు ఆ పుణ్యవద్భిహి దృశ్యతే. పుణ్యవంతులైన వారు మాత్రమే చూడగలరు. గోమత్స్యాంత నరస్నాత్వా దృష్ట్వా కృష్ణముఖాంబుజం ముక్తి ప్రజాయతే పుంసో వినా సాంఖ్యం షడాననా. వినాసాంఖ్యం అంటే ఈ జ్ఞాన సాధన అక్కర్లేకుండానే గోమతీ నదిలో స్నానం చేసి కృష్ణముఖాంబుజాన్ని ఆ ఆలయంలో దర్శించిరా అన్నారు. అక్కడ కృష్ణాలయం ఉంది ఇప్పటికి కూడా. వాళ్ళెవరో పుణ్యాత్మను చూస్తారు. మనలాంటి వారం గోమతిలో స్నానం చేసి అక్కడ కృష్ణ మందిరంలో ఉన్న కృష్ణ ప్రతిమని చూసినా ముక్తి ప్రజాయతే, ముక్తి కలుగుతుంది. వాళ్ళకి జ్ఞానాది సాధనలు అవసరం లేదు సుమ. అదేవిధంగా అసీ వరుణయోర్మధ్యే పంచక్రోశ్యా మహాఫలం అమరా మృత్యుమిచ్చంతి కాకథా ఇతరే జనా. వరణ అసి నదుల మధ్య ప్రాంతంలో దేవతలు కూడా అక్కడ పుట్టి ముక్తి పొందాలని తాపత్రయపడుతుంటారు అన్నాడు. ఎందుకంటే దేవతలు కూడా మోక్షం లేదు, మనకంటే గొప్పవాళ్ళే కానీ మోక్షమే లేదు వాళ్ళకి. అలాంటి దేవతలు కూడా వరణ అసి మధ్యలో పుట్టాలనుకుంటారు. అంటే ఏది? వారణాసి కాశీక్షేత్రంలో పుట్టాలనుకుంటారు. అది నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన చోటు సుమా. మణికర్ణ్యాం, అక్కడ ఇంకా ప్రత్యేకమైన స్థలముని చెప్తున్నాడు. మణికర్ణిక జ్ఞానవాప్యాం, జ్ఞానవాపిక విష్ణుపాదోదకే తదా హృదే పంచనదే అన్నాడు. విష్ణుపాదోదక తీర్థం ఉంది అక్కడ. ఎక్కడ అంటే సరిగ్గా బిందుమాధవుడు ఆలయం క్రింద పంచనద క్షేత్రం అని ఉంటుంది, అది విష్ణుపాదోదక తీర్థం. అది అక్కడ ఈ 3 చోట్ల కూడా నారాయణ్ణి ఆరాధన చేసినటువంటి వారు నమాతుస్తనపో భవేత్, వారు మళ్ళీ తల్లి పాలు తాగరు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మరి జన్మ లేదు వారికి అనే విషయం. ప్రసంగేనాపి విశ్వేశం దృష్ట్వా కాశ్యాం షడానన ముక్తి ప్రదాయితే పుంసాం జన్మ మృత్యు వివర్జిత. అనుకోకుండా ఏదో అలవోకగానైనా అక్కడున్న విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని చూసినటువంటి వారు జన్మ మృత్యువులు లేనటువంటి స్థితికి చేరుకుంటారు, మోక్షానికి చేరుకుంటారు. బహునాకి కిముక్తేనా, ఇన్ని మాటలు ఎందుకయ్యా, నైతత్ క్షేత్ర సమం క్వచిత్, దానితో సమానమైన క్షేత్రం ఉంది చెప్పు. తర్వాత తపోపవాస నిరతో మధురాయాం షడానన జన్మస్థానం సమాసాధ్య సర్వపాపై ప్రముచ్యతే. ఇక మధుర కృష్ణ జన్మస్థానం, అక్కడికి వెళ్ళినటువంటి వారు ఆ యమునా నదిలో స్నానం చేసి
కృష్ణ దర్శనం చేసినటువంటి వారు దివ్యస్థితిని చేరుకుంటారు సుమ. అక్కడ తిలలతో పితృదేవతలకు తర్పణ చేసినటువంటి వారు ధన్యులవుతారు. ఆ పితరులు కూడా ఒకవేళ నరకాల్లో ఉంటే అక్కడి నుంచి ఉద్ధరింపబడి విష్ణులోకాన్ని చేరుకుంటారు సుమ. ఇది కుర్యాత్ ప్రమాదేన పాతకం తత్ర మానవ విశ్రాంతే స్నానమాసాధ్య భస్మీభవత్ తత్క్షణాత్. ఏవైనా తెలియని పాతకములుంటే మధుర యాత్ర వల్ల అది భస్మమవుతాయి. ఇక అవంత్యాం విధి విస్నాత్వా క్షిప్రాయాం మాధవేన రాహ. అవంతి, అవంతి అంటే ఉజ్జయిని మొదలైన చోటు. అక్కడ క్షిప్రానదిలో స్నానం చేసినటువంటి వారు ఎటువంటి దుస్థితి నుంచైనా బయటపడి కోటి తీర్థముల యందు వారు బ్రాహ్మణ భోజనం చేయించిన పుణ్యాన్ని పొందుతారు సుమ. అంతేకాదు మహాకాలం హరం దృష్టా సర్వపాపై ప్రముచ్యతే. అక్కడున్న మహాకాలుని మాధవుని చూసినటువంటి వారు సర్వపాపం నుంచి ముక్తిని పొందుతారు. ఇక కురుక్షేత్రే రామతీర్థే స్వర్ణం దత్వా సశక్తిత సూర్యోపరాగే విధివత్ సనరో ముక్తిభాగ్ భవేత్. కురుక్షేత్రము రామతీర్థము ఆ చోట సూర్యగ్రహణ సమయంలో కానీ సాధన చేసి దానాదులు చేసేటువంటి వారు సద్గతులు పొందుతారు. ఇత్యాది విషయములు. అలాగే హరిక్షేత్రి హరిందృష్ట్వా స్నాత్వా పాదోదకే జన. హరిక్షేత్రం అని చెప్తున్నాడు. హరిక్షేత్రము అంటే మనకు అస్సాం నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయం. అక్కడ చేసినటువంటి పుణ్యములు చెప్పి విష్ణుకాంచ్యాం హరిస్సాక్షాత్ శివకాంచ్యాం శివస్వయం. విష్ణుకంచి శివకంచి అక్కడ ఉన్నటువంటి ఉభయుల్ని సేవించడం, ఉభయుల్ని కలిపి సేవించాలట. అలాగంటే అభేదాద్ ఉభయోర్భక్త్యా ముక్తికరతలే స్థిత. అభేదముతో ఇరువురిని సేవించినటువంటి వారికి ముక్తి కరతలమవుతుంది. ఈ మాట వ్యాసుడు చెప్తున్నాడండి పురాణంలో. పైగా విభేద జననాత్ పుంసాన్ జాయతే కుత్సితాగతికి. మళ్ళీ ఇది మాట. వారు ఇరువురి మధ్య భేదాన్ని చూపిస్తే దుర్గతులు కలుగుతాయి. అది కూడా మళ్ళీ స్పష్టంగా ఇవంతే. ఎక్కడ పురాణాల్లో మాత్రం ఇవే మాటలు కనబడతాయి. సకృదృష్ట్వా జగన్నాథం మార్కండేయ హృదయప్లుత. ఇక పూరీక్షేత్రంలో మార్కండేయ సరస్సునున్నది. అక్కడ స్నానం చేసి జగన్నాథ దర్శనం చేసినటువంటి వారు ముక్తిని పొందుతున్నారు. అదేవిధంగా ఇంద్రజుమ్న తీర్థమని పూరీక్షేత్రంలో చెప్పబడుతున్నది. అందులో స్నానం చేసినటువంటి వారు, అక్కడ జగన్నాథ దర్శనం చేసినటువంటి వారు దివ్యమైన స్థితిని సాయుధ్యాది మోక్షముని పొందుతారు సుమ. అదే కార్తీక మాసంలో పుష్కరంలో స్నానం చేసి శ్రాద్ధాది కర్మలు చేసినటువంటి వారు సర్వయజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇలా వివిధ క్షేత్రముల గురించి చెప్తూ మాఘమాసే నరస్నాత్వా త్రివేణ్యాం. వేణి, వేణి అంటే త్రివేణి. వేణ్యాం స్నాత్వా శుచిర్భూత్వా కృత్వా మాధవ దర్శనం భుక్త్వా పుణ్యవతాం భోగా అనంతే మాధవతాం వ్రజేత్. వేణి మాధవుడని త్రివేణి క్షేత్రంలో ప్రయాగలో ఉన్నారు. ఆ ప్రయాగ మాధవుణ్ణి దర్శనం చేసినటువంటి వారు ఇహలోకంలో అన్ని సుఖాలు అనుభవించి తర్వాత మాధవ సాయుధ్యాన్ని పొందుతారు. మాఘమాసంలో ఒక దీక్షగా కొంతకాలం పాటు త్రివేణిలో స్నానం చేస్తూ విష్ణు పూజ చేసినటువంటి వారు ఏ స్థితిని పొందుతారో ఆ స్థితి బదరీ క్షేత్రాన్ని కీర్తించితే చాలు పొందుతారు. ఇక్కడ మొదలుపెట్టాడు. బదరిని కీర్తిస్తే చాలు పొందుతారట. అంత విశేషం సుమ. ఈ బదరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా దాని విషయాన్ని ప్రత్యేక విష్ణు క్షేత్రములన్నింటిలోకి బదరి గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. బదర్యాక్షాం హరే క్షేత్రం త్రిషు లోకేషు దుర్లభం. హరిక్షేత్రముల్లో బదరీక్షేత్రము ముల్లోకాల్లో కూడా అటువంటి దివ్యక్షేత్రము లేదు సుమ. క్షేత్రస్య స్మరణాదేవ మహాపాతికనో నరాహ అన్యతిత్తే కృతం ఏనం తప పరమదారుణం తత్సమా బదరీయాత్ర మనసాపి ప్రజాయతే. ఎలాంటి మహాపాతికైనా బదరీక్షేత్ర స్మరణ మాత్రం చేతనే పాతకాల నుంచి బయటపడుతున్నాడు. పైగా బహూని సంతి తీర్థాని దివి భూమౌ రసాతలే బదరీ సదృశం తీర్థం నభూతం న భవిష్యతి. ఎన్నో తీర్థములు ఉండొచ్చు కానీ బదరీతో సమానమైనటువంటిది లేదు సుమ. ఎందుకంటే 1000 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం బదరీక్షేత్ర దర్శనంతోనే జరుగుతున్నది. దీని యొక్క విశేషాన్ని చెప్పారు. అంటే ఏ క్షేత్రంలో జరిగినా దాని గురించి ఇలాగే చెప్తుంటారు కదండి. అంటే దీన్ని అర్థవాదాలు అంటారు పురాణాల్లో. అర్థవాదం అంటే ప్రశంస. ఆ క్షేత్రం యాత్ర ఎందు మనకి నిష్ఠ కలగడం కోసం చెప్తారు. కానీ బదరీ గురించి చెప్పేటప్పుడు మాత్రం అలా అనడానికి వీల్లేదుట. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. విష్ణు క్షేత్రాల్లో ఇదొక రాజు వంటిదే. అందుకే ఇతర క్షేత్రములన్నీ ప్రస్తావన చేశాడు. మనకు తద్వారా ఎన్ని పాతకాలు పోయాయి, ఇప్పుడు ఎన్ని క్షేత్రాలను తలంచుకున్నాం మనం. అన్నీ చేసి ఇప్పుడు బదరికి వచ్చాం. పైగా క్షేత్రాంతరే విశాలాయాం తత్ఫలం క్షణమాత్రత. ఇతర క్షేత్రాల్లో కూర్చుని మనం వాయుభక్షణం చేస్తూ, వాయుభక్షణం అంటే ఆహారాదులను విసర్జించి చాలా కాలం చేసిన సాధన ఇక్కడ బదరీ క్షేత్రానికి వచ్చి దర్శనం చేస్తే లభిస్తుంది. దీనికి విశాల క్షేత్రం అని పేరు. బదరీ క్షేత్రానికి విశాలమని పేరు. చాలా చక్కటి మాట చెప్పాడు.
అందుకే బదరీ విశాల్ అని మనం అంటూ ఉంటాం. అసలు బదరీ అనే పేరు ఎందుకు వచ్చింది, విశాల్ అనే పేరు ఎందుకు వచ్చిందో మనకు తెలియాలి కదా. అది ఇక్కడ వివరిస్తున్నాడు. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ప్రసిద్ధి చెందుతుంది, కానీ పేర్లు ఎప్పుడూ ఉంటాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నామంతో ప్రసిద్ధి చెందుతుంది. కృతే ముక్తిప్రదా ప్రోక్త. కృతయుగంలో ఈ బదరీ క్షేత్రానికి ముక్తిప్రద అని పేరు. త్రేతాయాం యోగసిద్ధిదా. త్రేతాయుగంలో యోగసిద్ధిద అని పేరు. విశాల ద్వాపరే ప్రోక్త. ద్వాపర యుగంలో దీనికి విశాల అని పేరు. కలౌ బదరికాశ్రమ. కలియుగంలో బదరికాశ్రమం అని పేరు. చూసారా 4 పేర్లు ఎలాగొచ్చాయో. కృతయుగంలో ఏమని పేరు? కృతయుగంలో ఏమని పేరు? ముక్తిప్రద. తర్వాత త్రేతాయుగంలో యోగసిద్ధిత, ద్వాపర యుగంలో విశాల, కలియుగంలో బదరిక అని. విశాల అని పేరు ఎందుకు వచ్చిందో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఇది మర్చిపోవద్దు, ఉదయం చెప్పిన విషయం. ఇది బ్రహ్మ విద్యాక్షేత్రం, సందేహం లేదు. ఇక్కడ గంగని పానం, అసలు గంగ నిత్యం పానం చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుందండి. గంగ తత్వతీర్థం, మామూలు తీర్థంగా. పాపనాశనం చేసే నదులు ఎన్నో ఉన్నాయి, కానీ గంగ పాపనాశనం ఇవ్వడమే కాకుండా జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం ద్వారా మోక్షం వస్తుంది. అని గంగ మోక్షకారిణి అనేది అనమాట. అది ఎవరైతే నిరంతర గంగాపానం చేస్తారో వారికి తత్వజ్ఞానం లభిస్తుంది. అందుకే గంగా తీర్థముల్లో ఉన్న క్షేత్రాలన్నీ కూడా భోగక్షేత్రాలు కావు, యోగక్షేత్రాలు. ఇది గుర్తుపెట్టుకోండి. గంగా తీరంలో ఉన్న ఏ క్షేత్రాలైనా అవి యోగక్షేత్రాలు. అందుకే మనం భోగాల కోసం అక్కడ చూడడానికి లేదు. మనం ఇతరత్ర చూసినట్టు అందాలు చందాలు అక్కడ కనబడం. మన విదేశాల్లో స్విట్జర్లాండ్లో తిరిగినట్టు ఉంటుందా అండి హిమాలయాల్లో బదరికాశ్రమం తిరగడం? అంత అందం, అంత నీట్నెస్, అంత క్లీన్లీనెస్ ఇక్కడ కనబడదు. కానీ అక్కడ కనబడిన దివ్యత్వం ఇక్కడ కనబడుతుంది. అది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. దేనివల్ల అంటే గంగ వల్ల. గంగ వల్ల. గంగ గురించి అంత చెప్తున్నాడు ఇక్కడ. ఆ గంగా తీరం అనేది ఇక్కడ అంత విశేషంగా ఉన్నది. పైగా విశాల, ఈ పేరుకి అర్థం చెప్తున్నాడు. అందుకే క్షేత్రాన్ని మనం మనసారా గట్టిగా భావించుకుంటేనే క్షేత్రయాత్ర అండి. పైపైన తిరిగొస్తే భౌమయాత్ర, సాధనతో తిరిగొస్తే భావయాత్ర అన్నారు. అదే యాత్రా ఫలాన్ని మనకిస్తుంది. ఇప్పుడు ఇంకా భావంతో తిరుగుదాం బదరీలో. ఆ భావం బలపడడానికి ప్రవచనం సహకరిస్తే ధన్యులు. దీనికి ఏ పేర్లు ఎలాగొచ్చాయో చెప్పాడు కదా. ఇప్పుడు విశాలాన్ని ఎందుకు అన్నారో చెప్తున్నాడు. స్థూల సూక్ష్మ శరీరంతో జీవస్య వసతి స్థలం తద్వినాశయతి జ్ఞానాత్ విశాలాతేన కచ్చతే. చాలా చక్కటి మాట చెప్పాడు. విశాలం అంటే అర్థం ఏంటి? అంతే కదా. విశాల అంటే ఎంత హద్దులు మనం తీసేస్తే అంత విశాలమైపోతూ ఉంటాం. అసలు మనకి విశాలత్వం లేదుట, సంకుచితం అయిపోయినట్ట. సంకుచితం అంటే దగ్గర లిమిట్ అయిపోవడం, సంకోచం, పరిధిలో ఇమిడిపోవడం అని ఇంకా చెప్పాలి, ఫ్రేమింగ్ అదనమాట. పరిచ్ఛిన్నం అని సంస్కృతంలో అంటారు. పరిచ్ఛిన్నం. అలాగా మనకి ఒక పరిచ్ఛిన్న అలవాటు అయిపోయింది. ఎంత చెప్పినా దీని నుంచి మనం బయటపడలేం. అలా అంటూ ఒక దాంట్లో కూరుకుపోయాం మనం. విశాలత్వం లేదు మనకి, సంకోచం అయిపోయింది. ఏమిటా సంకోచం అంటే స్థూల సూక్ష్మ శరీరములే నేననే అజ్ఞానమే సంకోచము. అది చెప్పాడు. చూశారు, మళ్ళీ ఇక్కడికి వేదాంతం వైపు తెస్తున్నాడు. ఎంత స్థూల సూక్ష్మ శరీరాతు జీవస్య వసతి స్థలం. జీవుడు ఉండే చోటేది స్థూల సూక్ష్మ శరీరములు. స్థూల శరీరం పోతే మరణం అంటాం, కానీ సూక్ష్మ శరీరం లోపల వెలగబెడుతూ ఉంటుంది. అది ఉన్నంతకాలం జనన మరణాలు తప్పు. ఈ సూక్ష్మ శరీరంలోనే మన కర్మలు, మన వాసనలు అన్ని రికార్డ్ అయి ఉంటాయి. దాని ప్రకారం మళ్ళీ పుట్టకలు అన్నీ వస్తూ ఉంటాయి. కనుక మరణం మోక్షం కాదు. స్థూల శరీరం పోయిందంతే, కానీ సూక్ష్మ శరీరం కూడా పోవాల్సిందే. దాంతోపాటు కారణ శరీరం పోవాలి, అప్పుడు కానీ మోక్షం లేదు. అది కానీ ఈ స్థూల సూక్ష్మ శరీరాలనేటువంటి లిమిటేషన్లో జీవుడు ఉండిపోతే బంధనం, ఆ లిమిటేషన్ తిరిగిపోతే ముక్తి అనమాట. తెలిసిందా? మోక్షం అంటే సింపుల్. స్థూల సూక్ష్మాది శరీరములు దాటిపోయినటువంటి స్థితే అది. దాంట్లో ఇమిడిపోయినటువంటి భావమే బంధం. కనుక స్థూల సూక్ష్మ శరీరాలు నేనే అని అనుకోవడం మనకు అలవాటైపోయింది ఎన్నో జన్మల నుంచి. ఏ దేహంలో దూరితే ఆ దేహం నేను అనుకుంటాం, ఆ దేహం పోతే మరో దేహంలో దూరితే అదే నేను అనుకుంటాం. ఇది మనకు అలవాటైపోయింది. కనుకనే స్థూల సూక్ష్మ శరీరముల నుంచి విడుదల కావాలి. వాటిలో ఉన్నంతకాలం సంకోచం, ఆ రెండి విడుదల అయిపోతే విశాలం అయిపోయాం. అదే మోక్షం అంటే. అలాంటి విశాలమైన మోక్షాన్ని ఇచ్చే క్షేత్రం కనుక దీనికి విశాల అని పేరు అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. జీవునికి విశాలత్వం ఇస్తుందిట. ఆ నేరోనెస్ తీసేస్తుంది, మనకి పరిధుల నుంచి బయట తీసేస్తుంది. దేశకాల పరిచ్ఛిన్న అని చెప్పినట్టుగా దేశకాల వస్తు పరిచ్ఛిన్నము లేని ఆత్మజ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని కలిగించే క్షేత్రం కనుక దీనికి విశాల. ఎంత అద్భుతమైన పేరు పెట్టాడు ఇక్కడ. మరి బదరిక ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పాడు. బదరి అంటే రేగు చెట్టుని అర్థం.
మరి దీనికి బదరీ అని పేరు ఎందుకు వచ్చింది అయ్యా అంటే, అమృతం స్రవతేయాహి బదరీతరయోగత బదరీ కచ్యతే ప్రాజ్ఞే ఋషీణాం యత్ర సంచయ. ఇక్కడ ఋషులందరూ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఒక రేగు చెట్టు ఉందట. ఆ రేగు చెట్టు నారాయణ అనుగ్రహం చేత అమృతాన్ని స్రవించిందిటండి. అక్కడ దివ్యమైన అమృతాన్ని స్రవించింది. ఈ క్షేత్రంలో రేగు చెట్టు నుంచి అమృతం కురిసిందిట. దాన్ని ఋషులు చూశారు కనుక అమృతాన్ని స్రవించేటువంటి రేగు చెట్టు ఉన్న క్షేత్రం కనుక దీనికి బదరి అని పేరు వచ్చినది. ఇది దీనికి చెప్పారు. ఈ విధంగా బదరికాశ్రమం అయింది. చదేత్ సర్వాణి తీర్థాని కాలే కాలే యుగే యుగే బదరీం భగవాన్ విష్ణు నముంచతి కదాచన. గట్టి మాట చెప్పాడు ఇక్కడ. మనకు అనేక క్షేత్రాల గురించి పురాణాల్లో చెప్తారు, కానీ కొన్ని కలియుగం వచ్చేటప్పటికి నామమాత్రంగా ఉంటాయి, కానీ క్షేత్రశక్తి ఉండదు అని మనకు పురాణాలన్నీ చెప్తున్నాయి. అలాగా కాలే కాలే యుగే యుగే కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని యుగాల్లో ఆయా క్షేత్రాలను విష్ణుమూర్తి విడిచిపెడతాట. పేరు మాత్రం చెప్పుకుంటాం, కానీ బదరీని మాత్రం భగవాన్ విష్ణు ముంచతి కదాచన. బదరీని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాడు, కానీ బదరీని ఏనాడు విడిచిపెట్టాడు కనుక ఈ క్షేత్రం విష్ణువు యొక్క స్థిరమైన శాశ్వతమైన క్షేత్రం సుమ. పైగా సర్వతీర్థావగాహైన తపోయోగ సమాధిత తత్ఫలం ప్రాప్యతే సమ్యక్ బదరీ దర్శనాత్ గుహ. గుహ అంటే కుమారస్వామి అని సంబోధన. ఓ సుబ్రహ్మణ్య, అనేక తీర్థముల్లో స్నానం చేస్తూ అక్కడ తపోయోగం చేస్తే ఏ ఫలితం వస్తుందో అంత ఫలితం బదరీ దర్శన మాత్రం చేత లభిస్తున్నది. అంత విశేషం దీనికి ఉన్న సుమ. పైగా కొన్ని దివ్యక్షేత్రాల్లో 6000 సంవత్సరాల యోగాభ్యాసం చేస్తే ఎంతటి ఫలితమో అది బదరీ క్షేత్రంలో ఒక్కరోజు నివసిస్తే అంత ఫలితం ఉన్నది అని చెప్పాడు ఇక్కడ. అతిశయోక్తులుండవండి ఇవన్నీ ఋషుల మాటలు. తీర్థానాం వసతిర్యత్ర దేవానాం వసతిస్తదా ఋషీణాం వసతిర్యత్ర విశాలాతేన కచ్చతే. విశాలాకి మరొక అర్థం చెప్తున్నాడు. ఎంత విశాలంగా ఉంటే అంతమంది కూర్చోవచ్చు కదండి. ఇక్కడ ఎంత విశాలంగా ఉందంటే సర్వతీర్థములు సర్వదేవతలు సర్వ ఋషులు ఇక్కడ ఉంటారట. ఇంతమంది ఇక్కడ కూర్చున్న చోటు గనక వాళ్ళందరికీ చోటిచ్చిన చోటు గనక విశాలం అని పేరట. ఇది గొప్ప మాట అండి. ఇది మరొక మాట. ఎంత లోతైన అర్థాలు ఉన్నాయో మీరు పరిశీలించండి. అసలు విశాల అనే మాటను ఆలోచించండి. ఆలోచిస్తేనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమై సర్వవ్యాపకమై అనంతమై నిత్యమై శుద్ధమై బుద్ధమై ముక్తమైన ఆత్మజ్ఞానమే విశాలము. దాన్ని ఇచ్చే క్షేత్రం విశాల. ఇదొక అర్థం. ఇప్పుడు సర్వతీర్థాని సర్వదేవా ఋషయ. ఆ ఋషయ వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారో అది విశాల. ఎంత చక్కటి అర్థం. కనుక ఇప్పుడు ఏం తెలిసింది మనకి? ఋషులు దేవతలు తీర్థములు అన్నీ ఉన్న చోటే ఇది. అందుకే హిమవత్పర్వత ప్రాంతమే అలాంటిది బదరీ మరి. అందుకే అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అంటాడు కాళిదాస మహాకవి. దీని అర్థం ఏంటంటే దేవతాత్మ హిమాలయ అన్నాడు. దేవతాత్మ గుట్ట అంటే సర్వదేవతామయమైనది హిమాలయం. సర్వదేవతలు ఇక్కడ తిరుగుతుంటారు. అందుకే దీని పేరు దేవభూమి. ఇంకా ఎక్కడో వెతుక్కోక్కర్లే, దేవతలందరూ ఇక్కడున్నారు. అందుకే హిమాలయం లాంటి పర్వతం కలిగిన భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం అని తపోవన్ మహారాజ్ చెప్పారు మనకు. సర్వదేవతలు ఆగ్ర శివుడు ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు హిమవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆతిథ్యం మా క్షేత్రానికి వచ్చావు కనుక నీకు నేనేం చేయాలన్నాడు. బాబు నువ్వు తపో నిలయుడివి దేవతాత్మకుడివి, నీ దగ్గర తపస్సు చేసుకుని హాయిగా ఉంటుంది అందుకు వచ్చానన్నట్టు పరమేశ్వరుడు. మరి అటువంటప్పుడు ఆయన చేతి కూడా ప్రశంసలు అందుకున్నటువంటి పవిత్రమైనటువంటి భూమిది. మనం చూస్తున్నప్పుడు ఆ దివ్య పర్వతాలు ఆ సౌందర్యములు ఎన్ని దర్శించాం మనం. అదంతా ఈశ్వరమయం. అందులో ఎత్తైన శిఖరములు వీటిని చూస్తూ ఆనాడు మన పెద్దన గారు ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం గుర్తుకొచ్చింది, మీకు నేను వినిపిస్తున్నా. అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్క రేణుకర కంపిత సాలము శీతశైలమున్ అటజని కాంచె భూమి సురుడు అని వర్ణించాడు. అంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటననకానుకూల. అంబర చుంబి శిరస్సు అంటే ఆకాశాన్ని అంటుకుంటున్న శిఖరాలట. అక్కడి నుంచి దుముకుతున్నాయట జలపాతాలు. అన్నీ దర్శించారా లేదని ప్రయాణంలో పెద్దన గారు వర్ణిస్తున్నారండి. అంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల. ఆ ధ్వనులు మోగుతూ ఉన్నాయి, అలాంటి మృదంగనాదాల్లో మోగుతున్నాయట. వాటికి తగ్గట్టుగా పురులు విప్పాడు నెమళ్ళు. తపోవన్ మహారాజ్ హిమగిరి విహారంలో చదవండి, నెమళ్ళు ఎలా ఆడేవి చూపిస్తారాయన. ఆ కలాప కలాపి జాలమున్ ఆ తరంగాల హొయ్యలకి తగ్గట్టుగా పురులు విప్పి నెమళ్ళాడుతూ ఉంటే అంత అందంగా ఉందిట.
దానికి తోడు ఏనుగులు తిరుగుతూ ఉన్నాయట. అవి కొన్ని చెట్లని ఒరుసుకుంటున్నాయట. ఆ చెట్లు కదులుతున్నాయట. అలాంటి కదులుతున్నటువంటి విశాలమైన చెట్లతో ఉన్నటువంటి హిమోత్పర్వత ప్రాంతం యొక్క సౌందర్యాన్ని మన తెలుగులో అంత అద్భుతంగా వర్ణించాడు మహానుభావుడు. అలాంటి దివ్యమైనటువంటి దేవతాత్మకమైనటువంటి ఈ తీర్థంలో ఈ బదరి యొక్క విశేషాన్ని చెప్తున్నాడు. అప్పుడు దీని గురించి ఇంకా తర్వాత ప్రశ్న వేయడం మొదలుపెట్టాడు స్వామి. ఆ పేరు చెప్ప విశాల అని బదరి అని ఆ పేర్లు వింటేనే చాలా ఆనందం కలుగుతూ ఉన్నది. ఇంకా దీని గురించి నాకు ప్రత్యేకించి తెలుసుకోవాలన్నది. ఇది ఎప్పుడు పుట్టింది క్షేత్రం? కథమేతత్ సముత్పన్నం కైర్వాక్షేత్రం నిషేవితం కోవా తస్యాప్యధీశ స్యాత్. ఈ క్షేత్రం ఎలా కలిగింది? ఇక్కడ ఆరాధింపబడేటువంటి వారు ఎవరు? ఎవరెవరు ఇక్కడికి వచ్చారు? దీనికి నాథుడెవరు అని అడిగితే దాన్ని చెప్తున్నాడు స్వామి. అనాది సిద్ధమేతత్తు యథా వేదా హరేస్తనూ. ఈ క్షేత్రం అనాది అన్నాడు. ఇక్కడ ఎప్పుడు పుట్టింది అనేది చెప్పలేము. దీనికి అనాది. ఎంత అనాది అంటే వేదములు ఎంత అనాదో అంత అనాది అన్నాడు. ఎంత గొప్ప మాట! వేదములు ఎంత అనాది. ఇంకా గట్టిగా చెప్తున్నాడు, విష్ణువు ఎంత అనాదో అంత అనాది అన్నాడు. ఇంక చెప్పలేము, దీని వర్ణన చెప్పలేము. దీని నాథుడెవరు అంటే ఇది అధిష్టాత హరిస్సాక్షాత్. దీనికి నాథుడు శ్రీమన్నారాయణుడు. సేవించిన వాళ్ళు నారదాద్యైర్ నిషేవితం. నారదాదులు కూడా దీన్ని సేవించారు. పైగా దీన్ని నేను ప్రత్యేకించి సేవించానంటున్నాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఎలాగో అంటే నేను ఒకప్పుడు బ్రహ్మగారు చేసిన తప్పును శిక్షించి ఆయన యొక్క శిరస్సుని ఛేదించాను. అప్పుడు ఆ కపాలం నా చేతికి అంటింది. కాలభైరవ రూపంతో నేను ఆ బుద్ధి చెప్పాను. ఆ బుద్ధి చెప్పిన కదా మనం అనేక మార్లు చెప్పుకున్నాం కదా. ఆయన బ్రహ్మదేవుడు చేసిన పొరపాటు, 2 పొరపాట్లు చేసేట. తన నుంచి కలిగిన సంధ్యాదేవినే కామించిన ఒక పొరపాటు, శివుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేకుండా అవమాన పలుకులు పలకడం. అప్పుడు స్వామి యొక్క కనుబొమల ముడిలోంచి కాలభైరవుడు ఉత్పన్నమై బ్రహ్మదేవుడికి అప్పుడు 5 తలకాయలు ఉండేవట, పైన ఒక తలకాయ. ఆ తలకాయని గిల్లివేశాడు ఆయన. ఆ చేతికి అంటుకున్నది. ఇంకా దాని విమోచనం కోసం ఆయన అది పట్టుకుని భిక్షాటం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మహత్యా పాతకం ప్రక్కనున్నది. శాస్త్రాన్ని అయినా గౌరవించాలి గనక ఈ బ్రహ్మహత్య వదిలించుకోవడానికి ఆయన తిన్నగా వెళుతూ వైకుంఠానికి చేరుకున్నట్ట. వైకుంఠంలో లక్ష్మీదేవానికి భిక్ష పెట్టిందండి. ఎవరికి? కాలభైరవుడికి. అది చాలా గొప్ప విషయం. ఆ భిక్ష తర్వాత మరి భిక్ష చేయాల్సిన అవసరం రాలేదుట. అంత చక్కటి భిక్ష పెట్టిందిట ఆవిడ. ఆ భిక్ష పేరు మనోరథవతి అనే భిక్ష. ఈ మనోరథవతి భిక్ష పెట్టిన తర్వాత ఆయన తిన్నగా బదరికాశ్రమానికి చేరుకున్నాడు. చేరుకోగానే బ్రహ్మకపాలం రాలిపడిందిట. ఆ బ్రహ్మకపాలం రాలిపడిన చోటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్న బ్రహ్మకపాలం. ఇక్కడ ఆయన చూసి చాలా ఆనందించి ఇక్కడి నుంచి కాశీక్షేత్రానికి తిరిగి చేరుకున్నాడు కాలభైరవుడు. ఇది కథ. అంతేకాదు ఆ పరమేశ్వరుడు ఆ విష్ణుమూర్తి యందు ప్రీతి చేత, బదరీక్షేత్రం యందు ప్రీతి చేత ఇక్కడ నెలకొని ఉన్నాడు. అదొక ప్రత్యేక. అంటే బదరీక్షేత్రంలోనే పరమేశ్వరుడు ఒక రూపంతో ఉన్నట్ట. అంతేకాదు దీనికి సమీపమే, మన లెక్కలు వేరు, శాస్త్రం లెక్కలు వేరు, దీనికి సమీపమేటే కేదారం. ఆ నరనారాయణుల యందు ప్రీతి చేత నేను ఇక్కడ కేదారేశ్వరుణ్ణి నెలకొని ఉన్నాను అని చెప్తున్నాడు. తత్ర కేదార రూపేణ అని, కేదార రూపంతో ఉన్నాడు. కేదార దర్శనాత్ స్పర్శనాత్ అర్చనాత్ భక్తిభావిత కోటి జన్మ కృతం పాపం భస్మీభవత్ తత్క్షణాత్. కేదారేశ్వర దర్శనం కానీ స్పర్శనం కానీ అర్చనం కానీ భక్తితో చేసినట్లయితే, భక్తితో అంతే. ఇంత చేసాం కానీ కోటి జన్మలతో పోతుందా అండి అంటే నీకు పోగొట్టుకునే ఉద్దేశం లేదనమాట. పోతుంది అని కూడా తప్పకుండా పోతుంది. అది అంత ప్రత్యేకమైనది. పైగా అక్కడ అంటే ఈ బదరీ నుంచి ఈ ఖండమంతా కూడా నా యోగులు, శివయోగులు అనేక రూపాలతో సంచరిస్తుంటారు. ఎలా సంచరిస్తారో చెప్పాడు ఇక్కడ. జితకృతాంత భయా శివయోగిన కృతమృగాజిన కృత్తివాసస. జితకృతాంత భయా, వాళ్ళకి యమ భయం లేదు అసలు. అంటే మృత్యు భయం లేనటువంటి వాళ్ళు శివయోగులు అనేక మంది ఇక్కడ తిరుగుతుంటారు. వరవిభూతి జటాన్విత భూషణా, వారు జటలు భస్మము మొదలైనవి ధరించి స్వయం ఉపాసత ఏవ జటాధరం, వారు జటాధరుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. పైగా వాళ్ళు తీసుకునేవి కూడా ఫలదళాంబు సమీరణ తోషితా, ఫలములతోనూ దళాలతోనూ గంగా జలాలతోనూ తృప్తిపడి జీవిస్తూ ఉంటారు ఆ శివయోగులు. అనేక మంది, వారు లెక్కలేనంత మంది ఈ ప్రాంతమనందు సంచరిస్తూ ఉంటారు. శివమనోజిత మృత్యు పరిశ్రమా, వారు ఇంద్రియాదులు నిగ్రహించగలుగుని మనస్సును శివుణ్ణి ఉంచడం చేత మృత్యువుని జయించగలుగుతున్నటువంటి వారు. అంటే వారికి మృత్యువు మొదలైన బాధలు లేని దివ్య శివయోగులు ఎందరో ఇక్కడ సంచరిస్తుంటారు. గిరివరస్థిత నిర్జత మానసాహ, వాళ్ళు మనస్సును కూడా జయించినటువంటి మహాత్ములు.
నిర్మల బుద్ధి మహోదయా, నిర్మలమైనటువంటి బుద్ధి కలిగిన మహాత్ములు ఎందరో ఉంటారు. వారి ముఖములు ఎలా ఉంటాయో వర్ణిస్తున్నాడు ఇక్కడ యోగులు. వాళ్ళు కమలకోమల కాంతి ముఖాంబుజాహ, వారి ముఖములు తేజోమయములై మృదువులై ఉంటాయి సుమా. పైగా వాళ్ళకి శత్రుత్వం అనేది ఉండదు. అంటే భక్తులు యోగులు ఎలా ఉంటారో వాళ్ళని వర్ణిస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు శివకృపాజిత నిర్భర వైరిణ, వాళ్ళకి శివకృప లభించింది గనక వైరం అనేదే లేదుట. ఎందుకంటే భక్తి పండితే సర్వత్రా భగవంతుడిని చూస్తారు, ఇంకా వాళ్ళకి శత్రుతా భావమే ఉండదు వాళ్ళకి. కరధృతాంజల మౌళి శివేక్షణా, వారు రెండు చేతులు తలపై పెట్టుకుని తన్మయంగా శివుణ్ణే ధ్యానం చేస్తూ పరవశులై ఉంటారు. కరధృత జపమాలా, కొంతమంది జపమాలలు ధరించి శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు అని వివరించి ఈ కేదారేశ్వర లింగాన్ని, ఇది కూడా బదరీతో అనుబంధంగానే ఇక్కడ చెప్పడం జరిగినది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి నిజానికి దగ్గర త్రోవే ఉందిట, మనం అంత సులభంగా వెళ్ళలేం కనుక చుట్టూ తిరిగి మనం వెళుతున్నాం. తపోవన్ మహారాజ్ హిమగిరి విహారంలో ఇక్కడి నుంచి సమీపమనే చెప్పారు వెళ్ళగలిగితే. సరే, అయితే వారాణస్యంలో మృతి పొందితే మోక్షం అన్నారు. కేదారేశ్వరుడు పూజ మోక్షం. ఇక్కడ కేదారేశ్వరుడికి అర్చన చాలా ప్రధానం. జనానాం పూజనాస్తత్ర మమ లింగస్య జాయతే అని. పైగా ఇక్కడ విశేషంగా ఈ కేదారనాథుణ్ణి సేవించడం చేత అగ్నిదేవుడు తన పాపాలను పోగొట్టుకున్నాడు అన్నారు. అంత గొప్ప మాట చూడండి. అగ్నిదేవుడికి పాపమా? అగ్నే అన్ని పాపాలు దహిస్తాడే, అలాంటి అగ్ని తన పాపాన్ని దహింపజేసుకున్నాడు జ్యోతిర్లింగమైన కేదారేశ్వర దర్శనము చేత అన్నాడు ఇక్కడ. అలాగా వచ్చాడనగానే వెంటనే స్కందుడు అడుగుతున్నాడు, ఈ అగ్ని ఏ విధంగా ఇక్కడికి వచ్చాడు, ఎలా సాధన చేశాడు అంటే దాని గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ వన్యతీర్థం ఉన్నదయ్యా, ఎక్కడ బదరీలో అగ్నితీర్థమని చెప్పబడుతున్నది. ఆ అగ్నితీర్థము అగ్నిదేవుడు సాక్షాత్తు తపస్సు చేసినటువంటి చోటు. ఏ విధంగా తపస్సు చేశాడో వివరిస్తున్నారు. ఒకప్పుడు ఈ దివ్యమైన బదరీ క్షేత్రంలో పురా సమాజ సమభూదృషీణాం ఊర్ధ్వరేతసాం, ఇక్కడ ఊర్ధ్వరేతస్కులేని ఋషులు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళు గంగా తీరమునందు సాధన చేసుకుంటున్నారు. ఇక్కడికి సమీపంలోనే దశాశ్వమేధ అనేటువంటి ఒక ఘట్టం ఉన్నది. ఇది గ్రంథంలో ఉంది, ఎక్కడున్నదో ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములకు తెలియాలి. ఈ పరిసర ప్రాంతంలోనే ఉందని వర్ణిస్తున్నారు. అక్కడ గంగ యములు కలుస్తాయట ఈ బదరీ క్షేత్రం దగ్గర. అక్కడ వీరందరూ ఉండగా అక్కడికి వచ్చేట అగ్నిదేవుడు. ఆయన వచ్చి అడుగుతున్నాడు, దృష్ట్వా దృష్ట్వైకదృజ్ఞానా భవంతో బ్రహ్మవిత్తమా. వాళ్ళు వ్యాస వశిష్ఠాది మహర్షులు వాళ్ళతో అంటున్నాడు, బ్రహ్మవిత్తములు మీరు, బ్రహ్మవేత్తలు. నేను సర్వభక్షణం చేస్తూ ఉంటాను. ఈ సర్వభక్షణ దోషం పోవడానికి ఏం చెయ్యాలి అని అడిగేటండి. చూడండి, అగ్నిదేవుడు సర్వభక్షకుడు కదా, ఏది పడితే తింటే అదొక దోషం అంట. కనుక ఆ దోషం పోవడానికి నేనేం చేయాలి? సర్వేషాం వర్యాణం అని వాళ్ళనైతే అడిగితే వాళ్ళు ఒక్కసారి ఆలోచించి మేము గంగా స్నానానికి వెళ్తున్నా మాతో పాటు రా అన్నట్టు. అప్పుడే చెప్పచ్చు కదా అంటే సరైన చోట సరైన స్థితిలో ఏదైనా సాధన మంచి చెప్పాలి. వీళ్ళందరూ కూడా గంగాం భస్సమాప్లుత్య, గంగలో స్నానం చేసి ఒడ్డున కూర్చున్నట్ట మహర్షులందరూ. అందులో వ్యాసులు వారు వీళ్ళందరిలో ప్రధానంగా ఉంటూ ఆయన చెప్తున్నాడు ఎవరితో? అగ్నిదేవుడితో. నీకిప్పుడు సర్వభక్ష దోషం పోవాలి అంటే బదరీం శరణం శ్రేయా, బదరిని ఆశ్రయించు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాడు భగవాన్ సాక్షాత్ దేవదేవో జనార్దన, దేవదేవుడు జనార్దనుడు సాక్షాత్తుగా అక్కడున్నాడు సుమా. భక్తానాప్యభక్తానాం అఘా మధుసూదన, వాడు భక్తుడు కానీ భక్తుడు కాకపోని బదరికాశ్రమం చేరితే చాలు వాడి యొక్క దోషములన్నీ పోతున్నాయి. తత్ర గంగాంబసి స్నాత్వా, అక్కడ గంగలో స్నానం చేసి కృత్వా ప్రదక్షిణాం హరేహే, హరికి ప్రదక్షిణ చేసి దండవత్ ప్రణిపాతేనా, అక్కడ సాష్టాంగ దండ ప్రణామం చేస్తే సర్వపాప క్షయో భవేత్. ఇది ఇక్కడ ప్రత్యేకమైన విధానము. తతో వ్యాసముఖాత్ శ్రుత్వా ఋషీణామనువాదతః ఉత్తరాభిముఖో వన్నిః గంధమాదనమాయయౌ. ఆ దశాశ్వమేధం దగ్గర నుంచి గంధమాదన పర్వతం, గంధమాదనం కూడా ఇక్కడ దగ్గరగా ఉంది, హనుమత్ స్వామి నివాసం. అది వెళ్ళడం కూడా క్లిష్టమైనదే. ఆనాడు పాండవులు ఆ యాత్ర చేసేటప్పుడు ఎంత అవస్థపడ్డారో వర్ణించారు ఇక్కడ. కానీ ఇక్కడ దగ్గర ఆంజనేయ స్వామి వారు ఉన్నారని భావనతో నమస్కారం చేసుకుందాం మనం. గంధమాదనం దగ్గర శంకర భగవత్పాదుల వారికి దర్శనం ఇచ్చారట గంధమాదన పర్వతంలో అరటి తోట మధ్యలో. అప్పుడు ఆయన అంటాడు, భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారు భాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రమభూపాలదాశం, దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి, పురతో మమ భాతు హనుమతో మూర్తి అని కీర్తించారు ఆయన.
ఆ విధంగా మనం ఇక్కడ గంధమాదన పర్వతం ఎందరో సిద్ధులకి ఇప్పటికీ కూడా నివాస భూమి. యక్షులు, గంధర్వులు, కిన్నెరులు కూడా ఈ పర్వతాల మీద సంచరిస్తుంటారు, దేవభూములు. అందుకే ఆ దేవతలందరికీ నమస్కారం చేసుకుందాం, హనుమత్ స్వామికి నమస్కారం చేసుకుందాం. మన మాట వింటాడు ఆయన, తలంచుకున్నాడు కదా అని సంతోషిస్తాడు. ఈ విధంగా చెప్తే వన్యదేవుడు ఉత్తరాభిముఖో వన్నిః గంధమాదనమాయయౌ, గంధమాదనం మీదుగా బదరికాం ప్రాప్య, బదరికకి చేరుకుని అక్కడ గంగాంభసి స్వయం నారాయణాశ్రమం గత్వా, అక్కడ నారాయణాశ్రమం ఉంది. నరనారాయణులు తపస్సు చేసిన ఆశ్రమం. ఈ క్షేత్రం అంతటి గొప్పతనానికి ప్రధానమైన కారణం ఆది నారాయణ క్షేత్రంలో నరనారాయణులు కొంతకాలం తపస్సు చేశారట. వాళ్ళు అవతరించక ముందే ఇది అనాది క్షేత్రం అని, ఇది అనాది క్షేత్రం ముందే చెప్పుకున్నాం. అనాది క్షేత్రంలో మన నరనారాయణులు తపస్సు చేసిన చోటు. మామూలుగా ఒక మహాత్ముడు తపస్సు చేస్తేనే అతని తప ప్రభావం చేత ఆ క్షేత్రం కొన్ని యుగాల కాలం మహిమ పొంది ఉంటుంది. అలా నరనారాయణులు తపస్సు చేసినటువంటి గొప్ప స్థలం ఇది. కనుక ఎన్ని యుగాలైనా ఆ తపశ్శక్తి ఇక్కడ ఉంటున్నది. అందుకే కలియుగంలో తపస్సుకి, ధర్మానికి, జ్ఞానానికి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అన్నమాట ఇది. అంటే రక్షణ స్థలం ఇదంతా కూడా. ఆ భావంతో ఇక్కడ సాధన చేయాలి. ఆ విధంగా నారాయణాశ్రమానికి వచ్చి గంగా స్నానం చేసి అక్కడ నారాయణ ధ్యానం చేసుకుంటున్నాడు. ఎవరు? అగ్నిభట్టారకుడు. ఆ చేయగానే అప్పుడు ఆ నారాయణ యొక్క దివ్య దర్శనం అతనికి లభించినది. ఎప్పుడైతే నారాయణ దర్శనం లభించిందో పులకించి స్తోత్రం చేస్తున్నాడు. మనకి దివ్యమైన గ్రంథంలో కొన్ని బదరీనారాయణ స్థుతులు ఉంటాయి, చాలా విశేషం. స్తోత్రములన్నీ చెప్పుకునే సమయం మనకు లేదు, కానీ కొన్ని అందమైనటువంటి భావాలతో మనము నమస్కారం చేసుకుందాం. విశుద్ధ విజ్ఞాన ఘనం పురాణం సనాతనం విశ్వసృజాం పతిం గురుం అనేకమేకం జగదేకనాథం నమామ్యనంతాశ్రిత శుద్ధ బుద్ధిం మాయామయీం శక్తిముపేత్య విశ్వకర్తారముద్దిశ్య రజోపయుక్తాం సత్వేన చాస్య స్థితిహేతుముగ్రం అధోతమోభిగ్రసితారమీడే అవిద్యయా విశ్వవిమోహితాత్మా విద్యైకరూపం వితతం త్రిలోక్యాం విద్యాశ్రితత్వాత్ సకలజ్ఞమీశం త్వవిద్యయా జీవమహం ప్రపద్యే. వీటికి వ్యాఖ్యానం చెప్తేనండి ఇదో ఉపన్యాసం అవుతుంది. ఉదయం చెప్పుకున్నాం కదా షట్పది, అలాంటిది అనమాట ఇందులో చెప్తున్నాడు. నారాయణ అసలు తత్వం ఏంటంటే విశుద్ధ విజ్ఞాన ఘనం. ఆయన శుద్ధమైనటువంటి వాడు, విజ్ఞాన ఘనుడు అంటే కేవల చిత్స్వరూపుడు. పురాణం అంటే సనాతనమైన వాడు, ఏనాటి వాడు మనకు తెలియదు, అనాది అయినవాడు, అందుకే సనాతనం శాశ్వతమైన వాడు. విశ్వసృజాంపతి సృష్టికర్తకే గురువైన వాడు, మూలమైనటువంటి వాడు. ఆయన అనేకమైన వాడు, ఏకమైన వాడు. ఆ జగదేకనాథుని నేను శరణు వేడుతున్నాను. ఆయన తన మాయాశక్తిని ఆశ్రయించి, అంటే త్రిగుణాత్మకమైన మాయని, ఆయన చైతన్యాన్ని కలిగించి అందులో రజోగుణంతో బ్రహ్మరూపంతో సృష్టి చేస్తూ, సత్వగుణంతో విష్ణురూపంతో స్థితి చేస్తూ, ఈ తమోగుణ నియామకుడే రుద్రరూపుడే సంహరిస్తున్నవాడు అనగానే సృష్టి స్థితి లయలు చేస్తున్న నారాయణ బ్రహ్మాన్ని కూడా చెప్పాడు. ఆయన అవిద్యయా విశ్వ విమోహితాత్మ, అవిద్యతో ప్రపంచాన్ని మోహింపజేస్తున్నట్ట, విద్యతో మోక్షాన్ని ఇస్తున్నట్ట. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అవిద్య విద్య అని రెండు ఉన్నాయి. అవిద్య అంటే మూర్ఖత్వం అనే అర్థం కాదండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అవిద్య అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవడం అవిద్య. ఆ విద్య ఎక్కడుంది అంటే పిపీలు కాదు, బ్రహ్మపర్యంతో అవిద్య వ్యాపించింది, గుర్తుపెట్టుకోండి. అంతా వ్యాపించింది. ఈ అవిద్యతో ప్రపంచాన్ని నడుపుతుంటట. ఎవరైతే యోగ్య జీవులో వాళ్ళని విద్యతో మోక్షాన్ని ఇస్తుంటట. రెండు ఆయన స్వరూపములే. అయితే ఈయన అసలతత్వం విద్యాశ్రితత్వాత్ సకలజ్ఞమీశం, ఆయన విద్యనే ఆశ్రయించి మోక్షం ఇవ్వడమే ఆయన యొక్క స్వభావం. అలాంటి విద్యామయుడే మోక్షాన్ని ఇచ్చే స్వామిని అవిద్యతో కూడిన జీవుణ్ణైన నేను శరణ వేడుతున్నాను అని అన్నాడండి అగ్నిభట్టారకుడు. అగ్నిభట్టారకుడైన జీవుడే, గుర్తుపెట్టుకోండి. అవిద్య ఉన్నవాళ్ళందరూ జీవితులే. అవిద్య అంటే శంకరులు చెప్పారు అధ్యాసే అవిద్య. అధ్యాస అంటే తాను కాని దాన్ని తాను అనుకోవడం, దేహాత్మభ్రాంతియే. ఆత్మజ్ఞానం లేకపోవడం అది అందరికీ ఉందిట, బ్రహ్మదేవుడి వరకు. మనకేం పర్వాలే, వాళ్ళగా ఉన్నప్పుడు మనకేమి. అగ్నిభట్టారకుడే జీవమహం ప్రపంచే, జీవుణ్ణి నేను శరణ వేడుతున్నాను అని నువ్వు భక్తులను అనుగ్రహించడం కోసమని నామరూపములు లేని నువ్వు దివ్యనామరూపాలు ధరిస్తున్నావు. ఆ ధరించినప్పుడు నీ రూపం కౌశేయ పీతాంబర జుష్ట శక్తిం విచిత్ర శక్త్యష్టమయేష్టమీడే. అన్ని రకముల శక్తులతో కూడుకుని పీతాంబరధారి అయి
ఉన్నటువంటి నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను నమస్కరిస్తూ శరణు వేడుతున్నాను అనగానే అప్పుడు నారాయణుడు అగ్నిదేవుడితో అంటున్నాడు, వరం వర్య భద్రంతే వరదోహముపాగత, నీకేం వరం కావాలో కోరుకో ఇస్తున్నాను అనగానే, స్వామి నేను ఏం కావాలనుకుంటున్నాను నీకు తెలియదా? నా చేత చెప్పిస్తున్నావు. సర్వభక్షో భవామ్యేవ నిష్కృతిస్తూ కథం భవేత్. సర్వభక్షణ అనే ఒక పాపం నా దగ్గరుంది, ఇది పోగొట్టుకునే మార్గాన్ని చూపించు. భగవంతుడు ఇలాంటి తపస్సుకు సంతోషిస్తాటండి. పాపం పోగొట్టుకోవాలి అని సాధన చేస్తే సంతోషిస్తాట. పాపం పోగొట్టుకోవాలని ఎంతమంది సాధన చేస్తున్నారు చెప్పండి? కోరిక తీరాలని సాధన చేసేవాళ్ళు కనబడతారు, కానీ పాపం పోవాలని సాధన ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేస్తారు అసలు పాపం పోవాలని సాధన? కోరిక తీరాలి అనే సాధన రజోగుణం ఉన్నవాళ్ళు చేస్తారట, పాపం పోవాలి అనే సాధన సత్వగుణం ఉన్నవాళ్ళు చేస్తారట. కనుక సత్వగుణం ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు పాపం పోగొట్టుకోవాలి, విష్ణువు సంతోషించాలని చేస్తారు. ఇది అనమాట. మరి అగ్నిభట్టారుడు ఎంత చక్కగా ఈ పాపం పోవాలని అడిగట్ట. ఆయనకి అది స్వభావంగా వచ్చి పడింది సర్వభక్షణ అనేది. అయినా సరే స్వభావజనితమైన ఆ దోషం కూడా పోవాలి అంటే స్వామి చెప్తున్నాడు, క్షేత్రదర్శన మాత్రేణ ప్రాణినాంనాస్తి పాతకం. ఈ క్షేత్రాన్ని చూస్తేనే చాలయ్యా పాపం పోతుంది, నీ ఇక్కడ తపస్సు కూర్చోగానే పోయిందిలే నీ పాపం అన్నాడు. ఇక్కడ అంటే ఇకపై నువ్వు సర్వభక్షణ చేసినా నీకు ఆ దోషము రాదు. మత్ప్రసాదాత్ పాతకం తు త్వయి మాస్తు కదాచన, నా అనుగ్రహం చేత ఎప్పుడూ కూడా నీకు దోషం అనేది ఉండదు సుమా అని చెప్పాక, మరొక 2 కోరికలు ఉన్నాయా నాకు, అది కూడా తీర్చమని ఆయన అడుగుతున్నాడు. అదేమిటి అంటే, ఇక్కడ నువ్వు ఎప్పుడూ సన్నిహితుడివై ఉంటూ అనుగ్రహించాలి అని. నేను ఎప్పుడు ఇక్కడ సన్నిహితుడిగా ఉన్నాను, కానీ నీ తీర్థమునందు నేను ఉంటాను. నువ్వు ఇక్కడ తపస్సు చేసిన చోటు ఒక తీర్థం అవుతుంది. అంతేకాదు నీ యొక్క కళని ఇక్కడ నువ్వు ఉంచు అన్నాడు. ఇక్కడ అగ్నిభట్టారకుడు ఆ విధంగా స్వామికి నమస్కారం చేసి తన కళారూపంతో ఇక్కడ ఉన్నట్ట. ఒక కళతో, అగ్నికి అనేక కళ్ళు ఉన్నాయి, ముఖ్యంగా 10 కళలు ఉంటాయి అగ్నికి. 10 కళలు, సూర్యుడికి 12 కళలు, చంద్రుడికి 16 కళలు. అగ్నికున్న 10 కళలతో తత ప్రభృతి భూతాత్మ పావక సర్వతో భుషం కళయా అవస్థితశ్చాత్ర సర్వదోష వివర్జిత. కనుక పాపరహితమైన ఒక కళని ఇక్కడ పెట్టేట ఎవరు? అగ్నిభట్టారకుడు. ఇప్పటి వరకు ఈ చెప్పిన కథని శృణోతి శ్రావయేత్ శుచి, ఎవడైతే వినిపిస్తాడో ఎవడు వింటాడో వాడికి అగ్నితీర్థ కృత స్నాన ఫలం ప్రాప్నోతి అసంశయం. వాడికి అగ్నితీర్థంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అన్నాడు. అగ్నితీర్థము అనగా ఇక్కడ మీరు తప్తకుండమని ఏదన్నారో అదే అగ్నితీర్థం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇది అగ్నితీర్థం అండి. అక్కడ తన కళను పెట్టేట అగ్నిభట్టారకుడు. కనుక అగ్నిలో స్నానం చేయడం కంటే శుద్ధి మరొకట్లేదు. కానీ అగ్నిలో స్నానం మనం చేయలేం, ఇందులో చేస్తే ఆ శుద్ధి వస్తుంది. అగ్నిలో స్నానం చేసినంత శుద్ధి వస్తుంది, ఆ ప్రమాదం మాత్రం లేదు. అది చెప్పాడు. ఈ మాట వినగానే స్కందుడు అంటున్నాడు, అగ్నితీర్థస్య మాహాత్మ్యం కృపయా వదమే ప్రభో. అగ్నితీర్థం యొక్క మహిమను చెప్పవయ్యా అంటే, అతి గుహ్యతమం తీర్థం, అత్యంత రహస్యమైన తీర్థం సుమా అన్నాడు. రహస్యం అంటే పెట్టులు పెట్టి తాళం వేశారేనా అంటే, మనకు మామూలుగా కంటితో చూడలేని దివ్య రహస్యములు ఉన్నటువంటిది ఇది. సర్వతీర్థ నిషేవితం సంక్షేపాత్ కథయామి. క్లుప్తంగా చెప్తాలే, చాలా ఉంది కానీ దీనికి మహిమ క్లుప్తంగా చెప్తాలే. అంటే స్కందుడికి కూడా మనలాగే తొందర, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, అందుకోసం అనమాట. అయినా నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆదరవశాత్తహం, నువ్వంటే నాకు చాలా ఇష్టం కనుక చెప్తున్నాను వినన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. మహాపాతికనో ఏ చ అతిపాతికనస్తదా స్నానమాత్రేణ శుద్ధ్యంతి వినా ఆయాసేన పుత్రక. ఏ ఆయాసము లేకుండా మహాపాతికైనా అతిపాతికైనా ఈ స్నానం చేత శుద్ధిపడతారు సుమా. ప్రాయశ్చిత్తేన యత్పాపన్నగచ్చేన్ మరణాంతికం స్నానమాత్రేణ తీర్థస్య పావకస్య విశుద్ధ్యతి. కొన్ని పాపాలకిట జీవితాంతం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలట. అలా జీవితాంతం ప్రాయశ్చిత్తాలు చేసుకోవలసిన పాపములు ఒక్క అగ్నితీర్థ స్నానం వల్ల పోతాయన్నారు. ఎంత గొప్ప విషయం అండి. అందుకే ఇది అనాయాసంగా అన్ని పాపాలని పోగొడుతుంది. అత్యంత మలసంబద్ధం తథా అశుద్ధ్యతి హాటకం తథా అగ్నితీర్థమాసాధ్య దేహీ పాపైర్విశుద్ధ్యతి. బంగారం మాలిన్యంతో ఉన్నప్పుడు అగ్ని ఎలాగైతే ఆ మాలిన్యాన్నంతటి తొలగిస్తుందో అలాగే అగ్నితీర్థం బంగారం లాంటి జీవుడి చుట్టూ ఉన్న మాలిన్యాల్ని, పాప మాలిన్యాల్ని తొలగించగలదు సుమా. పైగా కుశాగ్రేణోద బిందుంచ పీత్వా వర్షత్రయన్నర అన్యక్షేత్రే తపకృత్వా తదత్ర స్నానమాత్రత. కొన్ని క్షేత్రముల యందు ప్రత్యేకమైన నియమాలు చెప్పారండి పాపాలు పోగడానికి. అక్కడ ఉపవాసం చేయాలట తీర్థాల్లో. ఆ చేసేటప్పుడు కూడా ఏవీ తినకుండా
కుశాగ్రము అంటే ఒక దర్భ తీసుకుని ఆ దర్భ మనం నీటిలో ముంచి అది మాత్రమే తాగుతూ, దర్భ మనం నుంచి పడే నీరు మాత్రమే తాగుతూ 3 ఏళ్ళు పుణ్యతీర్థాల్లో ఉపవాసం చేస్తే వచ్చే పుణ్యం ఒక్క అగ్నితీర్థ స్నానంతో లభిస్తున్నది అని చెప్పాడు ఇక్కడ. ఎంత గొప్ప విశేషమైన మాట ఇది. పైగా ఇక్కడ ఉంటూ ఉపవాసం చేసినటువంటి వాడు ప్రమాదవశాత్తు దేహం కానీ ఇక్కడ విడిచిపెడితే వాడు సూర్యమండలాన్ని భేదించుకుని విష్ణులోకంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం అది చెప్పాడు. పైగా చాంద్రాయణ సహస్రైస్తు కృచ్ఛ్రై కోటిభిరేవచ యత్ఫలం లభతే మత్య స స్నానాద్వన్ని తీర్థత. 1000 చాంద్రాయణ వ్రతాలు, 1,000,000 కృచ్ఛ్ర వ్రతములు, వైదిక వ్రతాలండి పాపాలు పోగొట్టుకోవడానికి. అవి చేసిన ఫలితం ఈ స్నానం వల్ల లభిస్తున్నది. పైగా ఇక్కడ ప్రాణాయామంతో జపం చేస్తే అగ్నితీర్థ సమీపంలో పంచధాయ ప్రకుర్వంతి పాపమస్మిన్ షడానన జపేన పవనాయాసై విశుద్ధిరితి మేమతి. ఇక్కడ గాలిని బంధించి అంటే శ్వాస నియంత్రణ చేసి జపం చేస్తే దీన్ని సగర్భ జపం అని అంటారు ఇక్కడ. ఆ జపం కానీ ఇక్కడ చేస్తున్నట్లయితే పంచమహాపాతక నాశనం కూడా జరుగుతున్నది. అయితే ఈ తీర్థంలో పొరపాటును కూడా పాపం చేయరాదు అన్నాడు. ఎక్కడదైనా పాపం ఇక్కడ పోగొట్టుకోవచ్చుట, ఇక్కడికి వచ్చాక మాత్రం పాపం చేస్తే అగ్నితీర్థ పరిసరాల్లో పాపం చేస్తే వాడి పని ఏమిటి? వాడి పని జ్ఞానేన మోహవశత పాపం కుర్వంతి అధమాః పైశాచీం యోనిమాయాంతి యావదింద్రాశ్చతుర్దశ. అది ఇక్కడ చెప్పాడు. అంటే ఇక్కడ పాపం చేసినవాడు 14 మన్వంతరాలు పిశాచమై ఉంటాడు వాడు అన్నాడు. 14 మన్వంతరాలు కాలంట ఇక్కడ. అందుకు పాపం. అయితే ఇక్కడ జ్ఞాత్వా తెలిసి అన్నాడు. తెలియక ఏదైనా చేస్తాం, మనకు తెలియదు, దానికి పాపం భగవంతుడు కూడా క్షమించేస్తాడు. తెలిసి మన స్పృహతో ఏ పాపం చేసినప్పటికీ ఇది పరిస్థితి సుమ. పై ఇక్కడ చేసే దానం కానీ, జపం కానీ, హోమం కానీ, సంధ్యావందనం కానీ, దేవతా పూజ కానీ అనంత ఫలాన్ని ఇస్తున్నది. అందుకు ఇది అగ్నితీర్థం ఉత్కృష్టమైనటువంటి తీర్థం. పైగా దీని మహత్తును వర్ణించాలంటే దేవతలకు కూడా శక్యం కాదు అనే విషయాన్ని చెప్పి 10 రోజులు ఇక్కడ నియమంగా ఉండి తీర్థస్నానం చేసినటువంటి వాడు సంపూర్ణమైన దివ్య ఫలితాన్ని పొందుతున్నాడు. ఇక్కడ స్నానం చేసి శిలాపంచక మధ్యస్థం 5 శిలల మధ్యలో ఉన్నటువంటి అగ్నితీర్థ స్నానం సర్వశ్రేష్టం అన్నాడు. శిలాపంచక మధ్యస్థం సాన్నిధ్యం నిత్యదా హరేహే. శిలాపంచక మధ్యంలో ఎల్లవేళలా విష్ణువు సన్నిధి వహించుంటాడు. తత్రైవ పావకం తీర్థం సర్వపాపనాశనం. 5 శిలల మధ్యలో ఉండడం వల్ల దీనికి ఇంకా ప్రాధాన్యం వచ్చింది అన్నాడు. వెంటనే స్కందుడు అడుగుతున్నాడు, ఏమిటా 5 శిలలు? ఇక్కడ ఒక 5 ప్రధాన శిలలు ఉన్నాయి, మీరు కావాలంటే అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ 5 శిలలు కనబడతాయి చుట్టూ. జాగ్రత్తగా ఇక్కడ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు. మేము ఇవాళ ఉదయం అడిగి తెలుసుకున్నాం, పురాణంలో చదివేం కనుక అక్కడ వాళ్ళు పట్టుకున్నాం ఎక్కడున్నాయి పంచశిలలు అని. ఎవరూ చెప్పలేదు, కానీ పండిట్ మాత్రం అక్కడ ఉన్నవాడు అతడు చూపించగలిగాడు. మీరు ఆ ప్రయత్నం చేసి చూడొచ్చు. అందుకే కథం తత్ర శిలా పంచ కేనవా తత్ర నిర్మితా కిం పుణ్యం కిం ఫలం తాసాం వక్తుమర్హస్య శేషత. ఏమిటా 5 శిలలు అని అడిగితే సుబ్రహ్మణ్య స్వామి శివుడు చెప్తున్నాడు. నారదీ నారసింహీ చ వారాహి గారుడీ తథా మార్కండేయీతి విఖ్యాతా శిలా సర్వార్థసిద్ధిదా. 5 శిలల పేరు నారది, నారసింహి, వారాహి, గారుడి, మార్కండేయి అన్నాడు ఇక్కడ. అంటే నారదశిల, నరసింహశిల, వరాహశిల, గరుడశిల, మార్కండేయశిల అని 5 శిలలు ఇక్కడున్నాయి, ప్రధానమైన శిలలు. ఆ శిలల మధ్యలో ఉన్నదే బదరికాశ్రమం, ప్రధానంగా నరనారాయణుల యొక్క చోటది. ఎందువల్ల వాటికి ఆ పేర్లు వచ్చాయి అనేది ఇక్కడ ఒక్కొక్కటి విశేషంగా చెప్తున్నాడు. ఒకప్పుడు నారద మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన ఏ శిల ఎందు కూర్చొని తపస్సు చేశాడో ఆ శిల నారద శిల. ఆ నారదుడు తపస్సు చేసిన విధానాన్ని వివరిస్తున్నాడు. నారదో భగవాన్స్తేపే తపఃపరమదారుణం. చాలా కాలం తపస్సు చేసేటండి, ఎందుకంటే విష్ణు దర్శనం అంత తేలిక కాదు కదా. చాలా కాలం తపస్సు చేస్తే అప్పుడు తదాసో భగవాన్ విష్ణు తత్ర బ్రాహ్మణ రూపధృక్ జగామ. ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంతో వచ్చేట నారాయణుడు. వచ్చి, ఏమిటయ్యా ఇంత కష్టపడి చాలా కాలం తపస్సు చేస్తున్నావు, కిమితి క్లిశ్యతే, దేనివల్ల అంత క్లేశాన్ని అనుభవిస్తూ తపస్సు చేస్తున్నావు, ఎవరి కోసం ఈ తపస్సు చేస్తున్నావు అంటే, అప్పుడు మహానుభావ, నన్ను మీరు ఇంత అరణ్యంలో, ఏ మానవులు లేరు అరణ్యంలో, మీరు కనబడి ప్రశ్నిస్తున్నారు, మీరెవరన్నట్టు. చూడండి, ఎవరూ లేని చోటుకొచ్చి మీరు కిం భవాన్ విజనే అరణ్యే మమ అనుగ్రహ తత్పరః. ఏదో నా మీద దయ లేకపోతే ఎందుకు అలా కృషించిపోతున్నావు, ఎందుకు ఇలా తపస్సు చేస్తాను అడుగుతావా? నా యందు దయతలచి ఎవరూ లేని చోట కనబడ్డావు అంటే నువ్వు సామాన్యుడివి కావు అన్నట్టండి.
అబ్బా పోల్చేడ్రా బాబు అనుకున్నట్టే అనుకొని ఒక్కసారి తన యొక్క అసలు స్వరూపాన్ని స్వామి చూపించాడు. ఇత్యుక్తవు నారదేనాశౌ, ఎప్పుడైతే నారదుడు ఈ విధంగా పలికాడో శంఖచక్ర గదాధర పీతాంబరల సత్పద్మ వనమాలా విభూషణ శ్రీవత్స కౌస్తుభభ్రాజత్ కమలా విమలాలయ. స్వామి యొక్క దివ్య దర్శనాన్ని చూపిస్తున్నారు. శంఖచక్ర గదాపద్మములు ధరించి పీతాంబరంతో వనమాల దాల్చి ఉన్నాడు. శ్రీవత్స కౌస్తుభములు రెండూ కూడా వక్షస్థలంలో ప్రకాశిస్తున్నాయి. ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉన్నది. ఆయన చుట్టూ కూడా నంద సునందాది పార్షదగణములున్నాయట. సునందన ప్రముఖై సస్తూయమాను జనార్దన. నందసునందాదులు సేవిస్తూ ఉంటే దర్శయామాస రూపం స్వం నారదాయ కృపార్థిత. అలాంటి అద్భుతమైన రూపాన్ని దయతో నారాయణుడు ప్రకటించగానే వెంటనే ఒక్కసారి లేచి నిలబడ్డట నారదుడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఎలా ఉన్నాయంటే ఇంద్రియాల నుంచి పోయిన ప్రాణాలు తిరిగి ఇంద్రియాల్లోకి వస్తే ఎలా ఉంటుందో అలాగ విష్ణువుని చూస్తే అంత ఆనందం కలిగిందిట మహానుభావుడికి. కృతాంజలి పుటో భూత్వా నమస్కృత్య పునఃపునః, రెండు చేతులు దోయులించి మాటి మాటికి నమస్కారం చేసి ఇక్కడ నారదుడు ఒక అద్భుతమైన స్తోత్రాన్ని చేస్తున్నాడు. ఈ స్తోత్రం అంతా కూడా విష్ణువు యొక్క అద్భుతమైన వైభవాన్ని మనకు చెప్తున్నది. బదరీ నారాయణ వైభవాన్ని. యస్సర్వసాక్షీ జగతామధీశ్వరో భక్తిచ్ఛయా జాత శరీర సంపద కృపామహాంభో నిధిరాశ్రితానాం ప్రసీదతాం పావన దివ్యమూర్తి. ఈ శ్లోకములన్నింటిలో కూడా ప్రసీదతాం అనే మాట వస్తుందండి. ప్రసీదతాం అంటే అనుగ్రహించుగాక. ఎవరు అనుగ్రహించాలనేది ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావం. యస్ సర్వసాక్షి జగతామధీశ్వర, ఎవరు ఈ సర్వజగత్తుకి సాక్షిగా ఉంటూ ఈశ్వరుడై ఉన్నాడో ఆయన భక్తేచ్ఛయా జాత శరీర సంపద. ఆయనకు శరీర సంపదలు ఎందుకండి? శరీర సంపదలు ఏమీ లేనివాడు. కానీ భక్తేచ్ఛయా జాత శరీర సంపద, భక్తుల్ని ఇష్టం కోసమై దివ్యమైనటువంటి శరీర సంపదని పొందేటువంటి వాడు ఆయన. కృపామహాంభో నిధిరాశ్రితానాం, ఆశ్రయించిన వారి పాలిటి దయా సముద్రంట. అలాంటి స్వామి యొక్క పావన దివ్యమూర్తి నా ఎడల ప్రసన్నముగుగాక. హితాయ లోకస్య సతాం పునర్మనః సుతోషణాయా చిరముత్కళాదిభిః ప్రసన్నలీలాహసితావలోకనః ప్రసీదతాం సత్వనికాయ మూర్తిమాన్. ఆ ధరించిన దివ్యస్వరూపం శుద్ధ సత్వగుణంతో ఉందిటండి. మన లోకంలో చూసేటువంటి సత్వగుణం రజోగుణ తమోగుణ మిశ్రితం. స్వామి కానీ దివ్యమంగళ విగ్రహం ధరిస్తే గుణం లేకుండా రూపం రాదు. ఆయన గుణాతీతుడు కనుక రూపం ధరించాలని గుణం తీసుకోవాలి. గుణాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, గుణాల కంట్రోల్లో ఆయన ఉండడు. అప్పుడు ఏం చేస్తారంటే విశుద్ధ సత్వం తీసుకుంటాట. అంటే రజోగుణ తమో గుణం లేని విశుద్ధ సత్వగుణాన్ని తీసుకుని దివ్యమూర్తిని ధరించాడు. ఆ మూర్తిలో ప్రసన్న లీలాహసిత అవలోకన, ఆ దివ్యమైన మూర్తిలో ప్రసన్నమైన నవ్వు ప్రసన్నమైన చూపు ఉన్నాయట. అలాంటి చూపుతో అలాంటి నవ్వుతో భక్తులను ఆర్ద్రం చేస్తున్నటువంటి స్వామి. కందర్పలావణ్య విలాస సుందర ప్రసన్న గంభీర గిరీందరోత్సవ స్వమాశ్రితానాం వరకల్పపాదప ప్రసీదతాం దీన దయాద్రమానస. కందర్పలావణ్య, మన్మథుల సౌందర్యాలను మించిపోయిన అందంతో ప్రకాశిస్తున్నాడు. ప్రసన్నమైన గంభీరమైనటువంటి పలుకులుట. పైగా లక్ష్మీ విలాసమంతా ఆయన వక్షస్థలంలోంచి ప్రకటింపబడుతున్నది. తన్ను ఆశ్రయించిన వారి పాలిటి కల్పవృక్షమైనటువంటి స్వామి, దీనుల పట్ల దయ కలిగిన స్వామి నా ఎడల ప్రసన్నడుగుగాక. యదంఘ్రి పద్మార్చన నిర్మలం తరా జ్ఞానాశినా శాంతిత బంధహేతవ. ఎవరి పాదపద్మాలను అర్చించడం చేత అజ్ఞానాన్ని అవలీలగా జ్ఞానమనే ఖడ్గంతో ఖండించవచ్చో అటువంటి నారాయణుడు నా ఇళ్ళు అనుగ్రహించుగాక. అప్పుడు ఎటు తీసుకెళ్తున్నాడండి? జ్ఞాన ప్రయోజనం. నారాయణ పాదాలని ఆశ్రయించడం చేత అజ్ఞానం జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదింపబడుతున్నది. దానివల్ల లభిస్తున్నది విదంతి యద్బ్రహ్మసుఖంగతక్లమా ప్రసీదతాం దీన దయార్ద్రమానస. ఎంత అద్భుతమైన జ్ఞానగర్భితమైన స్థితి చూడండి ఇక్కడ, భక్తి జ్ఞాన సంయుతమైన స్థితి. యస్యానువర్తినో దేవా విపదాం పదమం బుధిం కృత్వా వత్సపదం స్వర్గే నిరాతంకా వసంతి. చక్కటి మాట చెప్పారు. ఎవరిని అనుసరించడం చేత ఆపదలను అవలీలగా దాటిపోగలమో అన్నాడు ఇక్కడ. అంటే ఎన్నో ఆపదలు ఉన్నాయి, దాటరాని ఆపదలు ఉంటాయి జీవితంలో. అసలు సంసారమే పెద్ద ఆపత్ సముద్రం. ఈ ఆపత్ సముద్రం నుంచి దాటాలి అంటే
విష్ణువుని అనుసరించినటువంటి వారు ఆపత్ సముద్రాన్ని ఎలా దాటుతారంటే వత్సపదం అన్నారు ఇక్కడ. వత్సపదం అంటే పసిపిల్లలు అడుగు వేస్తే అడుగు ఎంత మేర పడుతుందండి? అంతే. ఆ చిన్న మేరని దాటడం ఎంత సులభం మనకి. కాసింత మేరని వత్సపదం, పసిపిల్లవాడి అడుగుజాడని దాటడం ఎంత సులభమో విష్ణు భక్తులైన వాళ్ళు సంసార సముద్రాన్ని అంత అవలీలగా దాటుతారు అని చెప్పాడు ఇక్కడ. ఎంత అందమైన మాట మన నారద మహర్షి నుంచి వచ్చింది. అంత అయింది కదా. చిట్ట చివరి దీని అంత సారభూతమైన మాట నారదులు చెప్తున్నారు. నమస్తే వాసుదేవాయ నమో నారాయణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఇదండి ఈ స్తోత్రంలో చిట్ట చివరికి చెప్పాడంటే ఇది పరమమంత్రం అనమాట. ఇది పరమమంత్రం ఎందుకన్నాం ఇప్పుడే తెలుసుకోవాలి కదా. నారాయణ నామాలు ఎన్నో ఉన్నాయి. అందరూ నారాయణ అనేది చాలు దివ్యమైన నామం. అందుకే నారాయణ ఆర్తావిషణ్ణా శిథిరాచ్చభీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. అంత పరమపావనమైన నారాయణుడు. ఈ నారాయణుడు జగత్తుని 4 వ్యూహములతో నడుపుతున్నాడని శాస్త్రం మనకు చెప్తున్నది. ఆ 4 వ్యూహాలు ఈ నామంలో ఉన్నాయి. అది ఈ మంత్రానికి ఉన్న ప్రత్యేకత. ఉదయం చెప్పాను చేసుకోమని. ఎంతమందికి గుర్తు? అందరికీ గుర్తు, నాకు తెలుసు. శ్రద్ధాళు లేని శ్రోతలు కదా. ఇందులో చూడండి ఆ వ్యూహాలు ఎలా చెప్పాడు. నమస్తే వాసుదేవాయ వచ్చిందా, నమో నారాయణాయ చ అని ప్రధానం, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అది. ఇది మనం గట్టిగా చేస్తే మహామంత్రం అంట. చిత్రం ఏంటంటే ఇదే మంత్రం మనకి భాగవతంలో మళ్ళీ కొద్ది మార్పులతో స్వయంగా నారదుడు తాను దాసీపుత్రుడిగా ఉండి ఆ తర్వాత సిద్ధి పొందిన విషయాన్ని చెప్తూ ఈ మంత్రాన్ని చెప్తారు అక్కడ ప్రత్యేకించి. జాగ్రత్తగా భాగవతం చదివితే తెలుస్తుంది ఈ రహస్యం. అంతేకాదు మళ్ళీ మరొక చోట చిత్రకేతు అనేటువంటి మహారాజుకి ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు ఆయన. ఆ మంత్రసిద్ధితో అతను సంకర్షణ స్వరూపుడైన నారాయణ్ణి అనుగ్రహాన్ని పొంది అతడే తర్వాత జన్మలు వృత్రాసురుడై ముక్తిని పొందిన ఘట్టం మనకు భాగవతంలో కనబడుతున్నది. అంత ముఖ్య మంత్రం ఇది. తేలిగ్గా కనిపిస్తుంది కానీ గొప్ప మంత్రం ఇది. మిగిలిన మంత్రాల్లో బీజాక్షర బాధలుంటాయి, దీనికి అది లేదు. సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. ఇందులో ఉన్నవి నారాయణ్ణి 4 వ్యూహాలు, చతుర్వ్యూహ చతుర్గతి అంటాం కదా. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ 4 వ్యూహాలు. వ్యూహం అంటే స్ట్రాటజీ అండి. ఈ ప్రపంచాన్ని భగవంతుడు వ్యూహంతో నడుపుతుంటాట. ఒకటేమిటంటే వాసుదేవ మొదటిది. ఈ సర్వ జగత్తుకి మూలతత్వాన్ని విష్ణుతత్వాన్ని వాసుదేవ అంటారు. ఆయన సృష్టికారకుడైనప్పుడు ప్రద్యుమ్న, సృష్టికారకమైన విష్ణు చైతన్యాన్ని ప్రద్యుమ్న అని అంటారు. స్థితికారకమైనప్పుడు అనిరుద్ధ, లయకారకమైనప్పుడు సంకర్షణ. మూల చైతన్యం వాసుదేవుడు, ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ సృష్టి స్థితి లయకారకుడు, కలిపి మొత్తం 4. ఇంత చక్కటి విశేషం ఉన్నది దీంట్లో. ఈ మంత్రానికి ఉన్న ప్రత్యేకత. పైగా వాసుదేవ ఈ మాట భగవద్గీతలో స్వామి ఎన్ని మార్లో చెప్తాడు. ముఖ్యంగా వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఏంటి ఇన్ని పేర్లు ఉంటే వాసుదేవ అన్నారు? దీనికి అందమైన అర్థం ఉంది చూడండి. వాసుదేవ అంటే వసించి ప్రకాశించువాడు. వసించుట అంటే ఉండుట, నివసించుట, నివసించడం, ఉండడం. ఆయన యొక్క లక్షణమే ఉండడం అండి. ఎప్పుడు ఉండేవాడు. దీన్ని సంస్కృతంలో సత్ అని అంటాం మనం. సత్. ఇంకోటి ఉంది అస్థి. అస్థిభాతి ప్రియం తెలుసు కదా. అస్థి సత్. మీరు ఎన్నో ఉపనిషత్తులు విన్నవాళ్ళు, మీకు చెప్పాలా. సత్ అంటే ఎప్పుడు ఉండేవాడండి. కానీ వాసు అంటే ఎప్పుడు ఉండేవాడు. దేవ అంటే ప్రకాశించేవాడు. భాతి, ప్రకాశం అంటే చైతన్యం. అందరిలో కూడా నేను ఉన్నాను అని ఉంది కదా. అందరిలో ఉందా లేదా? నేనున్నానని మాటలో నేనున్నాను ఒకటి, నేనున్నాను అనిపిస్తోంది అని కూడా ఒకటి ఉంది కదా. నేనున్నాను అనిపిస్తోందండి. అసలు నేనున్నానడంలోనే అనిపించడం ఉంది. అనిపించకపోతే నేననే మాటే లేదు. కనుక అనిపించడమే చైతన్యం. ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ అనిపిస్తుంది, లేకపోతే అది ఏమీ అనిపించదు. నేనండి అన్నాడంటేనే అందులో ఉన్నాను అనిపించడం కూడా ఉందన్నమాట. అనిపించడమే చైతన్యం. అదే జ్ఞానం అంటారు, అదే చిత్ అంటారు. అర్థమైంది కదా. కనుక వాసు అంటే సత్, దేవ అంటే చిత్, వాసుదేవ అంటే సచ్చిత్ అనమాట. అన్నిట్లో సచ్చిత్ స్వరూపుడైన పరమాత్మ ఎవడో వాడిని తెలుసుకునేటువంటి మహాత్ముడు అంత తేలిగ్గా దొరకడు అన్నాడు. అదే కావాల్సింది. కనుక వాసుదేవ అంటే ఇంత అద్భుతమైన అర్థం ఉన్నది. సర్వమును యందు వసించి ప్రకాశించే కేవల ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపమే వాసుదేవ. గుర్తుపెట్టుకోండి. సర్వత్రా ఉన్నాడు. కానీ సృష్టిలో మనకు 3గా కనబడుతున్నాడు లీలతో. ఆ 3గా కనబడుతున్నప్పుడు ప్రద్యుమ్న, ప్రకృష్టమైన తేజస్సు. తేజస్సే కదా సృష్టికి మూలం, అందుకు ప్రద్యుమ్న. ఆ నిరుద్ధ, నిరుద్ధ అంటే ఆపుట.
అనిరుద్ధ అంటే అడ్డు ఆపు లేకుండా ప్రపంచాన్ని నడిపించుకుంటూ పోవడం, అది స్థితికారకత్వం. సంకర్షణ, అన్నిటిలో లాగుతట్టు లోపలికి. కాలస్వరూపుడై సర్వజగత్తుని తన లోపలికి లాగేసుకుంటాడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ చెప్పాడు కదా. కనుక సంకర్షణ, కాలస్వరూపుడు లాగేస్తాట. కనుకనే ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అంటే సృష్టి స్థితిలయ కారకుడైన వాసుదేవుడు. ఆయన నారాయణుడు. నారమంటే జీవసమూహం, అయినమంటే ఆశ్రయం. సర్వజీవులకే ఆశ్రయమైన వాడు, దిక్కైనవాడు నారాయణుడు. ఆ నారాయణుడే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే 4 రూపాలుతున్నాడు. అటువంటి వానికి నమస్కారం. ఇంకేం కావాలండి? మంత్రం, విష్ణు మంత్రం ఇంతకంటే గొప్పదేముంది? మీరు అనుకునే వాసుదేవ ఉంది, నారాయణ ఉన్నది. సృష్టి స్థితిలైన సర్వజగత్కృత్యములు 3 పెట్టాడు. ఇంకేం కావాలి? ఎవ్వని చే జనించే జగం, ఎవ్వని లోపల ఉండి లీనమై యమని ఎందుడింతంతా ఇందులో ఉందన్నమాట. ఇందులో మరొక రహస్యం ఉన్నది. ఈ 4 నామాలు మనకు 24 నామాల్లో వస్తాయి. తెలుసా 24 నామాలు? కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు ప్రతివాడు ఆచమనప్పుడు చెప్పుకుంటాడు. ఎందుకు చెప్తారండి 24? 25 నామం లేదా ఆయనకి? 1000 నామాలు వాడు. 24 ఎందుకు పెట్టారు? ఇది కూడా ఆలోచించాలి కదా. ప్రపంచమంతా 24 తత్వాలతో ఉంది. ఏమిటా 24 తత్వాలు? ప్రధానంగా చెప్పుకుందాం. బోల్డ్ ఒక్కొక్క సాంఖ్యంలో ఒకలాగా ఇంకోలాగా చెప్తారు, కానీ ప్రధానంగా 24 మీకు నాకు అందరికీ తెలిసినది. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం. నేను సంస్కృతంలో అన్నాను, చాలామందికి తెలిసిందండి. ఇదే మా చిన్మయ ప్రభు వాళ్ళకి తెలుస్తుందని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు, సామాన్యులు నాలాంటి వాళ్ళు, వాళ్ళకి చెప్తున్నా జాగ్రత్తగా విందామండి. ఏంటి? పంచభూతాలు తెలుసు కదా. పంచ తన్మాత్రలు తెలుసా? శబ్ద స్పర్శ రూప రస గంధ. పంచ జ్ఞానేంద్రియాలు ఉదయమే చెప్పుకున్నాం. పంచ కర్మేంద్రియాలు. ఇక అంతఃకరణం పేరుకు ఒకటైనా పనులు బట్టి 4: మనోబుద్ధి అహంకార చిత్తములు. 24 తప్ప మరి ఏదైనా ఉందా? 24 మీకు నాకు అందరికీ ఫిజికల్గా ఎక్స్పీరియన్స్. కనుక ప్రపంచమంతా వాడు ఆస్తికుడైనా నాస్తికుడైనా 24 ఒప్పుకోవాల్సిందే. కనుక బయటంతా 24, ఇది 24. వ్యష్టి ప్రపంచము 24, సమిష్టి ప్రపంచము 24. 24తో మనం ఉన్నాం కదా. 24 శుద్ధి చేసుకుంటేనే భగవంతుని అనుగ్రహం మనం పొందగలం. 24 ఎవడి వల్ల పని చేస్తున్నాయి? ఇప్పుడు మనకు శరీరంలో బోల్డ్ ఇంద్రియాలు, కన్ను చెవి, దేని పని దాందే. కానీ ఇవన్నీ పని చేయడానికి నేను అనే ఒక చైతన్యమే ఆధారం. కనుక ఈ ప్రపంచంలో 24, నీలో 24 కూడా ఆ నారాయణుడే అని తెలియడం కోసం ఒక్కొక్క దానిలో ఉన్న విష్ణుతత్వాన్ని ఒక్కొక్క నామంతో చెప్పుకున్నాం. కనుక 24 తత్వముల్లో ఉన్న నారాయణుడే 24 నామాల్లో చెప్పబడుతున్నాడు. ఇది చూసుకోండి, తెలిసింది కదా. మనం శుద్ధి చేసుకునే కంటే కానీ పూజ అవ్వదు. శుద్ధి అంటే ఇవే 24ని శుద్ధి చేసుకోవాలి. 24 శుద్ధి కావాలంటే ఆ 24లో నిప్పులా ఉన్నాడు నారాయణుడు, నివురులా పేరుకుంది మాలిన్యం. ఇంద్రియాలన్నీ మనకి నివురే, లోపల అసలు నిప్పు నారాయణుడు. ఉఫ్ఫును ఊదుకోవాలి దాన్ని, అప్పుడు ఆ నిప్పు రగులుతుంది. ఆ ఊదుకోవడమే శుద్ధి. అందుకే కేశవనారాయణ ఇత్యాది నామాలంటే 24 తత్వాల్లో అంతర్యామిగా ఉన్న ఏకవాసుదేవుడు నువ్వు తెలుసుకోగలవు ఇక్కడికి. అందుకు పెద్దవాళ్ళు మనకి ఇది బాగా చేసుకుంటారా అన్నారు. ఆ గట్టిగా అనుకుంటే శుద్ధి అయిపోతుంది, నీ సంకల్పం సిద్ధిస్తుంది. అందుకే సంకల్ప సిద్ధికి 24 నామాలు కావాలి. కనుకనే సంకల్పం చెప్పుకునేటప్పుడు 24 నామాలు అనుకుంటున్నాం. ఇప్పుడు చూసారా ఎంత విశేషం ఉన్నది దీంట్లో. 24 నామాల్లో 4 నామాలు ఇవి. ఏవి? వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. ఈ 4 దేనికి అధిదేవతలో తెలుసా? మిగిలిన వాళ్ళు గొడవ వదిలేద్దాం. అంతఃకరణ చతుష్టయం ఉంది కదా. ఏంటి? మనోబుద్ధి అహంకార చిత్తములు. ఈ 4ంటికి 4 అధిదేవతలండి ఇక్కడ. ఎందుకంటే మన బతుకు బాగుపడాలంటే మిగిలిన 20 వదిలేయండి, ఇది ఒక్కడు బాగుపడితే చాలు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. కనుక లోపలున్న అంతఃకరణమే కదా మనల్ని ప్రపంచంతో కానీ పరమాత్మతో కానీ ఇటు తిప్పినా అటు తిప్పినా అదే. ప్రపంచంతో అంతఃకరణం కలిసిందా బంధం, పరమాత్మతో కలిసిందా మోక్షం. కనుక ఇప్పుడు దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. దీన్ని కంట్రోల్ చేయడం మనకల్లా కావట్లే. అందుకేం చేయాలంటే ఈ 4ంటికి అధిదేవతలుగా ఉంటారు వీళ్ళు నలుగురు అక్కడ ఉంటేనే అది పనిచేస్తుందండి. కనుక వీటిని పనిచేస్తున్న వాళ్ళని గట్టిగా పట్టుకుని, నీ వల్ల పనిచేస్తున్న వాటిని పట్టుకుని నేను వేలాడుతున్నాను, కానీ ఎవరి వల్ల పనిచేస్తుంది వాడిని ఇప్పుడు పట్టుకుంటున్నాను. నా అంతఃకరణం అంతా నువ్వే నిండిపోయి బాగు చేయవయ్యా అని. అందుకే ఈ 4 నామాలే మనకు ఎందుకు దిక్కంటే నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసి
అందులో ఉన్న నారాయణుణ్ణి నీకు చూపించాలి. అందుకే మనోబుద్ధి అహంకార చిత్తములకి వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అనే నామములు అనుకుంటూ ఉంటే అంతఃకరణ శుద్ధి అయ్యి లోపలున్న నారాయణుడు కనబడతాడు. అందుకే ఈ మంత్రం అంత విశేషమైనది. అంతఃకరణ శుద్ధికి ఇంతకు మించిన మంత్రం ఏముంది? అందుకే ఈ మంత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నమస్తే వాసుదేవాయ, నమో నారాయణాయ చ, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ, నమః సంకర్షణాయ చ. ఎందుకు ఉదయం దీని పరిపూర్ణ మంత్రం అని చెప్పేమో తెలిసింది కదా. ఎప్పుడైతే అంతఃకరణం శుద్ధమైపోయిందో ఇంకా అవినయం అపనయ విష్ణోదమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. ఈ మంత్రం చెప్పేశాడు కదా నారదుడు. చెప్పి అద్యమే జీవితం ధన్యం, అద్యమే సఫలం తప, అద్యమే సఫలం జ్ఞానం, దర్శనాత్తే జనార్దన. ఇవాళ నీ దర్శనం వల్ల నా జీవితం ధన్యమైపోయింది, తపస్సు ధన్యమైపోయింది, నాకున్న జ్ఞానం కూడా ధన్యమైంది ఇవాళ నీ దర్శనం చేత. అంటే తుష్టోహం తపసా అనేన స్తోత్రేణ తవ నారద. నీ తపస్సుకు సంతోషించాను, నీ తపస్సుకి ఎంత సంతోషించానో నీ స్తోత్రానికి అంతే సంతోషించాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంత గొప్ప స్తోత్రం అన్నమాట ఇప్పుడు చేసినది. విష్ణువే ప్రీతి చెందినటువంటి స్తోత్రం. ఇంకో మాట అన్నాడు, త్వత్తో భక్తో నమే కచ్చిత్ త్రిషు లోకేషు విద్యతే. నీలాంటి భక్తులు నాకు ముల్లోకాల్లో కూడా లేడయ్యా అన్నాడు. నారదుడికి ఏం సర్టిఫికేట్ ఇచ్చాడండి. కనుక మనమే గొప్ప భక్తులను సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాదు, భగవంతుని ఇవ్వాలి వీడు గొప్ప సర్టిఫికేట్, గొప్ప భక్తులని. ఆ సర్టిఫికేట్ పొందాడు. అందుకే నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారదుడితో అంటున్నాడు, నీ అంటే గొప్ప భక్తులు లేడు, ఏదైనా నీకు నువ్వు అన్నావు ఇవాళ నేను ధన్యుణ్ణి అయిపోయానని, కానీ నీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది కోరుకో అన్నాడు. నీకేం అక్కర్లేదు కానీ అడిగాడు కదా, కనుక ఆయన చక్కగా అడుగుతున్నాడు. వరదో యది మే దేవా. చూడండి అడిగేటప్పుడు ఎలా అడగాలో. నీకు నిజంగా నాకు వరములు ఇవ్వాలి అని బుద్ధి పుడితే, వరార్హో యది వాప్యహం, వరములు పొందడానికి నేను యోగ్యుడనైతే నేను ఒక 3 కోరికలు కోరుకుంటున్నాను. ఆయన వరం వరయ అంటే 3ట. ఒక వరం కోరుకో అంటే 3 కోరుతున్నాడు. ఒకటి, భక్తిం తవ పదాం భోజే నిశ్చలాం దేహిమే విభో. ఇంకేం అడగాలండి? ఇదొక్కడుంటే చాలు. తెలివైన వాడు అడిగే కోరిక ఇదొక్కటే. తెలివి తక్కువ వాళ్ళు లిస్ట్ అడుగుతారు. ఈయనది ఇది అడిగాడు. ఏమని? తవ పదాంభోజే భక్తిం నిశ్చలాం దేహి. నిశ్చలమైన భక్తి నీ పాదములపై ఉండేటట్టుగా ఇవ్వు. అంటే ఇవాళ గొప్ప భక్తునే కానీ రేపు ఏమవుతానో తెలియదు, కనుక దృఢమైన భక్తిని ఇవ్వయ్యా. రెండేది ఏంటంటే మచ్చిలా సన్నిధానంచా నత్యాజ్యంతే కదాచనా. నా ఈ శిలని నువ్వెప్పుడు విడిచిపెట్టకు. ఎందుకంటే ఈ శిల మీద నేను కూర్చున్నాను, ఈ శిల మీద నువ్వు నిలబడి కనబడ్డావు. ఈ నిలబడి కనబడ్డ నువ్వు ఈ శిలని విడిచిపెట్టరాదు. అదొకటి కండిషన్. చూసారు ఎంతగా. అందుకే నేను ఉదయం ఒక మాట చెప్పాను, మహాత్ములు భగవంతుడిని దింపుతారు తపస్సుతో, ఆ దింపిన చోటు క్షేత్రం అవుతుంది. ఇది డెఫినేషన్. క్షేత్రం అంటే డెఫినేషన్ ఇలాగొస్తాయి క్షేత్రాలన్నీ కూడా. ప్రతి క్షేత్రం ఇలాగే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అలా చూడాలి పురాణాలని. మనం పైన చూస్తే ఇవన్నీ ఏంటి కదా అనుకుంటాం. లోతుగా ఆలోచించండి, ఎంత అందమైన భావం ఉంది కదా. పైగా 3వ కొరకు చెప్తున్నాడు, మత్తీర్థ దర్శనాత్ స్పర్శాత్ స్నానాదాచమనాత్ తథా దేహైర్నజిజ్యతే దేయస్తుతీయస్తు వరో మమా. ఇక్కడ ఉన్నటువంటి నువ్వు నిలబడం చేత ధన్యమైన ఈ శిలని ఎవరు దర్శించినా, అక్కడున్న గంగ దగ్గర ఎవరు స్నానం చేసినా, జపం చేసినా వారికి పరిపూర్ణమైన ఫలం రావాలి. ఇది నేను 3వ కోరిక కోరుకుంటున్నాను. అంటే ఋషులు చేసిన తపస్సు ఫలం మన కోసం ఆయన అంత గొప్ప కోరిక కోరుకున్నాడు. కాబట్టి ఈ తీర్థాన్ని స్పర్శించినా, దర్శించినా, స్నానం చేసినా, ఆచరణ చేసినా ముక్తి కలగాలి. ఇది నా 3వ కోరిక. అంటే నేను ఒకటంటే 3 అడిగేవి కానీ, ఏవమస్తు తవ స్నేహాత్ తవ తీర్థే వసామ్యహం. నీపై ఉన్న వాత్సల్యం చేత నీ తీర్థం దగ్గర నేను ఉంటాను. పైగా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళల్లో చరాచరాణాం జంతువునాం విదేహాయన సంశయ. మానవులే కాదు, మామూలు జంతువులు ఇక్కడికి వచ్చినా కూడాను నీ తీర్థం దగ్గరికి తరించిపోతాయి చాలా అని చెప్పి స్వామి అక్కడ అంతర్ధానమయ్యాడు. అంటే ఆ ప్రకటించిన రూపాన్ని ఉపసంహరించాడు. ఆ విధంగా నారదశిల తయారైంది సుమ. అక్కడి నుంచి నారదుడు కొంతకాలం అక్కడ సాధన చేసి క్రమంగా మధుపురీం తతః మధురానగరానికి చేరుకున్నాడు సుమా అని చెప్పాడు. దాని తర్వాత మార్కండేయుడు ఒకప్పుడు త్రేతాయుగంలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకుని ఆయన ఇక్కడ తీర్థాటన చేస్తూ ఉండగా ఈ మధురానగరంలో నారదుడు కలిసేటానికి. ఎవరికి? మార్కండేయ మహామునికి. ఆయనతో మాట్లాడితే ఏంటంటే, తీర్థాలన్నీ తిరుగుతున్నానంటే ఎన్ని తిరుగ్గాని బదరికి వెళ్లకుండా ఎన్ని తిరిగితే ప్రయోజనం ఏముందయ్యా, తినగా బదరికి వెళ్ళు అన్నట్ట నారదుడు. ఎవరిని? మార్కండేయుని. కనుక నారదుని
మాట ప్రకారంగా కిమితి క్లిశ్యతే సాధో తీర్థాటన పరిశ్రమై బదర్యాఖ్యం మహాక్షేత్రం సాన్నిధ్యం నిత్యదా హరే. అన్ని తీర్థాలు తిరిగి తిరిగి అనవసరంగా ఎందుకు అలసిపోతావు? బదరీ తీర్థానికి చేరుకో. అక్కడ హరేహి సాన్నిధ్యం నిత్యదా, విష్ణువు ఎల్లప్పుడూ అందరికన్నా అనుగ్రహిస్తే అక్కడ ఉన్నాడు సుమా. అక్కడికి నువ్వు వెళ్తే నీ కళ్ళతో నువ్వు స్వామిని చూడగలవు. తచ్చుత్వా విస్మయోపేతో విశాలామాయయా ఋషి. తన యోగశక్తితో మార్కండేయ మహర్షి విశాల క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ స్నాత్వా, గంగలో స్నానం చేసి ఆయన ఒక ప్రత్యేకమైన శిలపై కూర్చొని జజాప అష్టాక్షరం పరం, అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తున్నాడు. అప్పుడు తతప్రసన్నో భగవాన్ స్థిరాత్యంతే జనార్దన. 3 రాత్రులు తపస్సు చేశాడు అతను. ఇక్కడ అంటే పగలు రాత్రులు కలుపుకుని 3 రోజులు చేసిన తపస్సుకి నారాయణ దర్శనమైంది. నారదునికి వలనే శంఖచక్ర గదాపద్మవనవాలా విభూషణం తం దృష్ట్వా సహసోత్థాయ ప్రేమగద్గదయా గిరా. ఇక్కడ మార్కండేయుడు చేసిన స్తోత్రం కూడా చాలా విశేషంగా ఉన్నది. మొత్తం మనం ఎలాగో చెప్పుకోనక్కర్లేదు, కానీ చిట్ట చివరిగా చెప్పిన ఆ శ్లోకముల్లో చిన్న మాటలు చెప్పుకుందాం. సర్వయోని సమాపన్నం విపన్నం విగత ప్రభం అనాథం త్వాం సమాపన్నం త్రాహిమాం కృపయా అచ్యుత. ఆ స్తోత్రంలో ఒక్క శ్లోకం చెప్పుకుంటున్నాం. సర్వయోని సమాపన్నం, నన్ను కాపాడు. నన్ను అంటే ఇప్పుడిక్కడ మార్కండేయుడు అనే రూపంతో ఉన్నటువంటి నన్నే కాదు, ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తాను నేను. సర్వయోని సమాపన్నం, మార్కండేయుడు వాడే ఆ మాట అంటున్నాడంటే మనం ఆలోచించుకోవాలి. అనేక జన్మల్లో అనేక రకాల శరీరాలు మారి 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 ఇక్కడికి వచ్చాం. ఎన్నో పుట్టుకలు ఎన్నో చావులై ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. కనుకనే స్వామి ఆ స్థితి నాకు తెలిసింది కనుక ఇంకా నానేక జన్మలు ఎత్తేటువంటి దుర్గతి లేకుండా నీ ఎడల ప్రపన్నుడనై, అంటే శరణు వేడినటువంటి నన్ను, అనాథం మరొక దిక్కులేని వాడనైనా నన్ను నువ్వు దయతో రక్షించు అని ఎప్పుడైతే ప్రార్థించాడో దానికి సంతోషించాడు నారాయణుడు, అనుగ్రహించాడు. అనుగ్రహ ఫలంగా ఉపస్థానమిదం పుణ్యం సర్వపాప ప్రాశనం. మార్కండేయుడు తపస్సు చేసిన శిల మార్కండేయ శిల అని పేరు పొందిన సుమ. అదేవిధంగా ఆ తర్వాత వివిధ సమయములందు వివిధములైన వారు ఇక్కడ తపస్సు చేశారు. అందులో వచ్చింది వైనతేయ శిలాయాస్తు మహాత్మ్యం వదమే పితః. ఓ తండ్రి, వైనతేయ శిల యొక్క మహిమ చెప్పవయ్యా అన్నాడు. పైగా ఒక్కొక్క శిలా మహిమ కథకి ఒక్కొక్క ఫలితం చెప్పాడండి. ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి ఈ కథ వింటే దీనికి ఫలితం ఏమిటి అంటే వింటేట పాపహరణం అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మార్కండేయ శిల మహిమ, ఇప్పుడు వైనతేయ శిల మహిమ చెప్తున్నాడు. వైనతేయ శిల అంటే గరుడ శిల. ఈ గరుడ శిల కథ చెప్తున్నాడు. కశ్యపాద్ వినతా గర్భే మహాబల పరాక్రమౌ. కశ్యపునికి వినతయందు 2 మహాబల పరాక్రములు ఉద్భవించారు. అందులో మొట్టమొదట ఆమె యొక్క గర్భం నుంచి 2 అండములు వచ్చాయట. మొదటి అండం వచ్చినప్పుడు తొందరగా పొదిగేలా చేయాలి అనే తాపత్రయుడిపై ఆమె తన శక్తి పొదిగించగానే పూర్తి నిర్మాణం కాని శరీరంతో కాని వచ్చాట. తొడల వరకే శరీర నిర్మాణం అయింది, కిందది కాలేదు. ఆయన అనూరుడని అరుణుడు అంటారు. అది మీద చాలా బాధ కలిగింది అమ్మ మీద, కానీ ఆ విధంగా వచ్చాడు. కానీ 2వ అండాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకునేది ఆ 2వ వాడు గరుడు. అరుణుడు, అనూరుడు లేదా గరుడు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ అనూరుని సూర్యభగవానుడు సారథిగా చేసుకున్నాడు. ఇంక ఈయనున్నాడే, ఆ సూర్యుడికి కూడా సూర్యుడైన వాడికి నేను సారథనవ్వాలి, సారథేవుడి వాహనం అయిపోవాలి అని నిశ్చయించుకుని తపస్సు చేసేట. ఆ తపస్సు ఆయన చేయడం కోసమని మహాత్ముల ద్వారా సందేశం తీసుకుని ముందుగా గంధమాదన పర్వతం దగ్గర కొంతకాలం తపస్సు చేయగా అక్కడ నారదుని యొక్క ఆదేశం మేరకు ఇక్కడికి చేరాడు ఆయన కూడా. ఇది అనాది క్షేత్రం. ఆయన ఇక్కడ ఒక శిలపై గరుత్మంతుడు తపస్సు చేయగా అప్పుడు నారాయణుని యొక్క దివ్య దర్శనం లభించింది. ఆ లభించినప్పుడు ఈయన చేసిన స్తోత్రం చాలా విశేషంగా వచనంలో ఉంది. జయ జయ త్రిభువన జన మనోభవన విదలితాగగుణ సకల గిర్వాణ వందిత చరణ కమల యుగల ప్రసాద సారభూత జగతామధీశ నమస్తే నమస్తే నమస్తే. చాలా పెద్ద విశేషమైన స్తోత్రం ఇక్కడ ఉన్నది, క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. అప్పుడు నారాయణుడు అనుగ్రహించి, పైగా ఇక్కడ కనబడిన రూపం ఎలా వచ్చిందంటే 8 శక్తులతో దర్శనమిచ్చేటండి. నారాయణుడి చుట్టూ ఉన్నటువంటి వివిధ శక్తులు, అష్టశక్తులు, అష్టశక్తులతో దర్శనమిచ్చాడు ఆయన. పైగా యోగుల హృదయాల్లో ఎలా ధ్యానించబడతాడో అలాంటి రూపంతో దర్శనమిచ్చాట ఆయన. యోగి ధ్యానగమ్యం అయినటువంటి రూపంతో దర్శనమిచ్చి అప్పుడు స్వామి నీకేం కావాలని అడిగితే, స్వామి ఎల్లవేళలా నిన్ను కొలుచుకుని నిన్నే అంటిపెట్టుకునేటువంటి శక్తిని ప్రసాదించవయ్యా
అనంటే అప్పుడు ఇతరులకు దుర్లభమైన ఈ వరాన్ని ఇచ్చాడు. తవైక వాహన శ్రీమాన్ బల వీర్య పరాక్రమ అజేయ దేవదైత్యానాం శ్యామహం తే ప్రసాదత. పైగా దేవదైత్యులు ఎవరికి కూడా నన్ను జయించలేనంత బలపరాక్రమం నాకు కావాలి, నీకు వాహనం అవ్వాలి. ఈ రెండు అడిగాడు, అనుగ్రహించాడు. పైగా గరుత్మంతుడు స్మరణ చేత మనం ధన్యులమవుతాం. గారుడీ విద్య పురాణ కథలు ఎన్ని చెప్పినప్పటికీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఉన్నది. ఏంటంటే గరుత్మంతుడి పేరు తలుచుకుంటే రోగాలు పోతాయండి. విషహరుడు ఆయన. అందుకే ఇక్కడ అటువంటి విషహరుడైన శక్తి ఒకవైపు, ఆయుష్ని పెంచేటువంటి మార్కండేయ శక్తి మరొక వైపు, మూడో వైపు కేవలం నిష్కపటమైన భక్తి స్వరూపమైన నారదుడు మరొక వైపు. అది దీనిలో గ్రహించవలసిన తత్వం మీరు గ్రహించారు. నారదుడ భక్తి తత్వానికి, మార్కండేయుడు దీర్ఘాయుష్ శక్తికి, ఈయన గారు విషహరణమైనటువంటి ప్రతాపశక్తికి. అలాంటి 3 మహాశిల గురించి మనం చెప్పుకున్నాం. ఇంకా 2 శిలల విషయం ఉన్నది, అది రేపటి రోజున ప్రస్తావన చేసుకుందాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ 3 శిలల యొక్క మహిమని నమస్కారం చేసుకుని, ఈ పంచశిలా మధ్యంలో పావనమైన అగ్నితీర్థ సమీపంలో అలకనంద అనబడే గంగా తీరంలో ఉన్నటువంటి నరనారాయణ స్వరూపుడైన ఆదినారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటూ అందరం ఇవాళ ఇచ్చిన మహామంత్రాలను మరొకసారి అనుసంధానం చేసుకుని స్వస్తి చెప్తాం. నమస్తే వాసుదేవాయ, నమో నారాయణాయ చ, ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ, నమః సంకర్షణాయ చ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.